మంచిది. సమయానుకూలతను బట్టి కూడి వచ్చిన అందరికీ ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ప్రభు యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశములను బట్టి ఈ దినమున యావత్ ప్రపంచము కూడక ఈస్టర్ సండే అనేటువంటి పండుగను జరుపుకోవటం జరుగుతున్నది. ఈ యొక్క పండగ జరిపించుట కొరకు అనేక మంది చాలా విధాలుగా ఆశ కలిగి ఈ యొక్క దానిలో ఉన్నటువంటి యొక్క గొప్ప విషయాన్ని బయటికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడని ఎన్నో రుజువులు నిరూపించినప్పటికీ కొంతమంది నేటి వరకు యేసు ప్రభును ఒప్పుకునేవారుగా లేరు. నేటి దినం వరకును యేసు ప్రభుని సజీవుడిగా ఒప్పుకునేవారు లేరు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ఒప్పుకునే వాళ్ళు కరువైపోయారు. అందుకని చాలా విధమైనటువంటి క్రీస్తు శతాబ్దం అంటే 2వ శతాబ్దం, అంటే 200 కాలం నుంచి 800 కాలం వరకు ఈ పండగను జరిగించాలా వద్దా అనేటువంటి ఒక నిర్ణయానికి రాలేకుండా చాలామంది దీని విషయమై వాదోపవాదాలు పెట్టుకున్నట్టుగా మనకు చరిత్ర తెలియచేస్తుంది. మనకు చరిత్ర అనేది చక్కగా తెలియచేస్తూ ఉన్నది. అయితే జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు ఈ విషయాలు మనము ఒకసారిగా మనం చూసినప్పుడు ఇది జరగాలని కొందరు నిర్ణయించారు, జరగకూడదని మరికొందరు నిర్ణయించారు. ఎట్టికేలకు ఒక పాస్కల్ వివాదం అనేటువంటి ఒక వివాదమును సర్దుమణిగించిన తర్వాత, ఆ యొక్క వివాదము అయిపోయిన తర్వాత కొంతమంది నాయకులు, గొప్ప వాళ్ళు, పెద్ద నాయకులు అంటారు కదా, గొప్ప నాయకులు కొన్ని ప్రదేశాలలో జరుగుతున్నటువంటి పద్ధతులను బట్టి, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను బట్టి, మరికొందరు జరుపుకుంటున్న కొన్ని పరిస్థితులను బట్టి ఒక ఆలోచనలోనికి వచ్చి ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలు దేశములు యూదులు జరుపుకుంటున్నటువంటి పస్కా పండగను ఆధారముగా చేసుకొని ఈస్టర్ పండగను ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే పస్కా అనగా పాస్ ఓవర్, అంటే పస్కా బలి పశువు ఎలాగైతే వధించబడి ఉన్నదో అదే విధముగా యేసు ప్రభువారు మానవాళ్ళందరి కొరకు చనిపోయాడనే దానిని కొంతమంది నిర్ణయించి, కొంతమంది దానిని ఒప్పుకొని కొన్ని విధాలుగా దాన్ని ఆలోచించి 8వ శతాబ్దంలో పూజ్యుడైనటువంటి బెడే అనేటువంటి ఒక వ్యక్తి దీనిని ప్రతిపాదించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఈ ఈస్టర్ పండగ అనే దానిని ఈస్టో ఆంగ్లో అనేటువంటి ఒక దేవత పేరైనటువంటి ఈస్ట్రో అనేటువంటి ఒక దేవత పేరును ఆధారముగా చేసుకొని ఈస్టర్గా దీన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు మనకు చరిత్ర మీకేం అవసరం లేదు, మీరు పెద్ద గుర్తుపెట్టుకోవడం పని లేదు, కానీ ఒక విషయాన్ని మీకు తీసుకురావడానికి చెప్తున్నాను. ఈస్టో అనేటువంటి ఒక పేరును ఆధారంగా చేసుకొని ఈస్టర్ పండుగను నిర్ణయించారు. అది ఎప్పుడు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అన్నప్పుడు చంద్రయాన్ క్యాలెండర్ అనేది ఒకటి ఉంది. ఏందమ్మా? చంద్రమాన్ క్యాలెండర్ అనేటువంటి ఆ క్యాలెండర్ ఆధారంగా చేసుకొని ఈస్టర్ నిర్ణయించడం జరిగింది. ఎలాగంటే మీకు అర్థం కావటానికి నేను చెప్పా కదా, అది ఒకే తేదీని ఎందుకు రాదంటానికి గుర్తుగా మీకు చెప్పడానికి చెప్తున్నాను. ఎలాగంటే ఈ యొక్క పస్కా అనేటువంటి నీసాను మాసము 14వ రోజున పస్కా జరుగుద్ది. ఆబీబు నెల కానీ నీసాన్ 2 ఒకటే. ఇశ్రాయేలీలకు మొదటి నెల 14వ తేదీన
పస్కా అనేటువంటి దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు ఈ పస్కా అనేటువంటి దాని కోసము కొంతమంది ఏం చేశారంటే క్యాలెండర్లో కొన్ని రోజులు కూడా తగ్గించేశారు. ఈ పండగ కోసం క్యాలెండర్లో అన్నట్టు కొన్ని రోజులు తగ్గించేశారు. 12 రోజులు తగ్గించారంటే ఇంచుమించు. ఎందుకు? ఆ రోజున ఈస్టర్ రావాలి. అది ఏ రోజున రావాలంటే పస్కా రోజునే రావాలి. పస్కా జరిగిన 3వ రోజు. పస్కా శుక్రవారం అయితే శనివారం, ఆదివారం, ఆ 3వ రోజే ఈస్టర్ రావాలంటానికి కొన్ని నిర్ణయించుకొని అలా దాన్ని కుదించుకొని ఇలా జరిగించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి, వసంతకాలంలో మొదటి పౌర్ణమి జరిగిన తర్వాత మొదటి ఆదివారం ఏదవుతుందో దానిని ఈస్టర్గా నిర్ణయించారు. పౌర్ణమి అంటే తెలుసు కదమ్మా. పౌర్ణమి అయిన తర్వాత మొదటి ఆదివారం, ఇది కూడా మార్చి 21 నుంచి ఏప్రిల్ 25 మధ్య కాలంలోనే ఈ పండగ వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఆలోచించినప్పుడు ఇప్పుడే దీనిని జరుపుకోవాలి, దీనిని చెయ్యాలని నిర్ణయించి ఉన్నారు. అసలు ఈస్టర్ అనేటువంటి ఈ యొక్క పండుగను ప్రతిపాదించినప్పుడు వాళ్ళు దానిలో కొన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఈస్టర్ రోజున ఎక్కువ ఏం చేస్తారంటే కోడిగుడ్లు తెలుసుగా, కోడిగుడ్లకు రంగులు వేసి ఆ గుడ్లు తీసుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే కోడిగుడ్లో నుంచి ఆ గుడ్డు పగిలి పిల్ల ఎలా బయటకు వస్తుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ విధముగా బయటకు వచ్చాడని ఒక గుర్తుగా వాళ్ళు అలాగా తీసుకొని వచ్చేవాళ్ళు. ఇంకా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే కుందేలు తెలుసుగా, ఈ కుందేళ్ళను కూడా ఆరాధన కొరకు తీసుకునే వాళ్ళంట. కుందేళ్ళను పెంచుకునే వాళ్ళు దాన్ని ఆ రోజున బాగా రెడీ చేసి సిద్ధపరిచేవాళ్ళు. ఎందుకంటే కుందేలు అనేటువంటిది సంతానోత్పత్తి అంటే క్రొత్త జీవితానికి ఆదర్శంగా ఈస్టర్ పండుగను నిర్ణయించి ఉన్నారు. ఈ రెండు ప్రతి ప్రదేశంలో ప్రతి దేశంలో చాలా చక్కగా జరుపుకుంటూ మీరు నెట్లోకి వెళ్ళినా ఇంటర్నెట్లోకి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా చూసినా కూడా గుడ్లకు రంగులు గుడ్లు వేసి అక్కడ అలంకరించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క పండగను ఇలాగ జరుపుకోవటానికి వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి అందువలన క్రైస్తవులు కూడా ఏం చేశారంటే దీనికి ఒక మాసం అని పెట్టుకున్నారు. ఒక మాసం తెలుసు, మాసం అంటే ఒక నెల, ఈస్టర్ నెల అంటారు. ఈస్టర్ నెల, ఈ ఈస్టర్ నెలలో ఎలాగైతే మీకు అర్థం కావటానికి చరిత్ర చెప్తాను. ఎలాగైతే లోకంలో అన్ని ఆచారాల ప్రకారము ఈ యొక్క మూటం అంటారు తెలుసమ్మా, సంక్రాంతి మాసం అంటారు, అదే దాన్ని ఏమంటారు, శూన్యం అంటారు కదక్క. ఆ శూన్యములో పెళ్లిళ్ళు చేసుకోరు, ఫంక్షన్లు చేసుకోరు. ఎలాగైతే సంబరాలు సంతోషాలు ఏమి చేయకుండా గృహప్రవేశాలు జరగకుండా ఉండాలో అదే విధముగా ఈస్టర్ మాసంలో కూడా క్రైస్తవులు ఎలాంటి శుభకార్యాలు చేసుకోరు. ఎందుకంటే ఇది మనకు ఎలాంటి దుఃఖం తెప్పించేటువంటి మాసము కాబట్టి ఇది శ్రమల కాలం అని నిర్ణయించి వాళ్ళు ఎవరు చెయ్యరు. దానిని ఎవరు నిర్ణయించారంటే రోమన్ కథోలికులో ఉన్నటువంటి పోప్ అనేటువంటి వాళ్ళు నిర్ణయించిన దానిని ఆధారంగా చేసుకొని అందరూ దాన్ని ఫాలో అయిపోతున్నారు. నేటి వరకు మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే యాజిటేజ్గా యేసు ప్రభు వారు ఈరోజే లేచాడు అనేది కరెక్ట్ ఏమో అవునో కాదో తెలియదు పక్కన పెడితే నిర్ణయించిన దాని ప్రకారం మనం ఫాలో అయిపోతూ ఉంటాం అంతే. అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి మనం జరుపుకుంటున్నాం. అందరూ ఈ మాసాలలో కొద్దిగా ఉపవాసాలు ఉంటున్నారు కాబట్టి మనము ఉంటున్నాం. క్యాజువల్గా అయితే నువ్వు ఈ రోజు ఉపవాసం ఉండాల్సిన పనులు ఎప్పుడున్నా కూడా ఒకటే. మూడవది ఒక విషయం మీరు గమనించి ఆలోచిస్తే ఇక్కడ జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇది చారిత్రాత్మక ఒక నియమం ప్రకారము నేటి వరకు వివాదముగా ఉన్న కార్యక్రమం ఇదే. ఈ రోజు కూడా ఈ వివాదం ఇంకా అంటారు చూడండి, ఇది ఒక ఒడ్డుకు రాలేదు, ఇంకా ఒక వద్దకు రాలేదు. ఇది ఈ రోజు వరకు కూడా వివాదముగానే జరుగుతున్నది. ఏమిటంటే ప్రపంచం మొత్తము ఈస్టర్ రోజున యేసు ప్రభు వారిని మెస్సయ్యగా ఒప్పుకున్నారు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు అని. కానీ యూదులు మాత్రము యేసు ప్రభువును మెస్సయ్యగా ఒప్పుకోవటం లేదు. యూదులు నేటి వరకు కూడా ఒప్పుకోవటం లేదు. కావాలంటే మీరు ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి బైబిల్ని తీసుకొని ఇశ్రాయేలు దేశం ఉంది కదా,
ఎప్పుడన్నా మీరు చూశారు కదా, అంటే మీరు పోయి ప్రత్యేకంగా చూసుంటారులే, టీవీలలో కానీ ఎక్కడైనా చూసుంటారు కదా, సెల్ ఫోన్లో కానీ. ఇశ్రాయేలు దేశం దగ్గర దేవాలయం ఉంది. దేవాలయం 3వ మందిర నిర్మాణం జరుగుతుంటుంది. అది జరగాలి, ఇంకా స్టార్ట్ కాలేదు. అది జరిగిందంటే ఎంత ఉంటుంది, దాని చరిత్ర చాలా ఉంది. ఈ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ముస్లిమ్స్ కొంతవరకు ఆక్రమించుకున్నారు. ఒక పక్కన మాత్రమే తూర్పు వైపు ఒక గోడ మాత్రమే ఉంది. అక్కడ ఒక పక్క గోడ ఉంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి యూదులందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రభువా, ఎప్పుడు ఈ ద్వారంలో నుంచి నువ్వు వస్తావయ్యా, ఈ ద్వారంలో నుంచి నువ్వు వస్తావయ్యా అని ఎదురు చూస్తూ ఆ ద్వారంలో నుంచి యేసు ప్రభు వస్తాడని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా యేసు ప్రభు వారు ప్రవేశించాడు చూడండి, గాడిద మీద నుంచి ఎక్కి వెళ్ళిపోయిన ద్వారము అదే. ఆ ద్వారం అప్పుడు మూసివేసింది, ఇప్పటి వరకు దాని గురించి తెరవటానికి కూడా తెరిసేటంటే ప్రపంచం అంతమైపోతాడు, ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. అంతా ఇశ్రాయేలు దేశం నేటి వరకు కూడా చిన్న దేశమైనా ప్రపంచం మొత్తాన్ని భయపెట్టుతుంది, అంత తెగించింది అది. దాంతో పోల్చుకుంటే తను ఆ దేశం ఎవరి మీదైనా పగబెట్టిందంటే వాడిని చంపేదాకా నిద్రపోరు. అంత డేంజర్గా, అంత డేంజర్. నేను వేరే యొక్క దేశ మంత్రిని, ఒక దేశంలో ఒక నాయకుడిని, అతడు ఏదో వాళ్ళ ఒక సైనికుడిని చంపాడని పగబెట్టుకొని అతడు బ్రష్ చేసుకుంటున్నటువంటి ఆ పేస్ట్లో ఇసం పెట్టి రోజు కొంచెం ఇసం పెరిగి చచ్చిపోయేటట్టు చేసింది. చివరికి అది ఏదో పేస్ట్లో ఇసం వల్ల చచ్చిపోయాడు అన్నాడు. కానీ తర్వాత చరిత్ర మొత్తం తీసి దాని యొక్క పోస్ట్ మార్టం అన్ని చేసి ఆరాధించిన తర్వాత ఇదొక ఇసం పెట్టి చంపారని తెలిసింది. ఎవరు పెట్టి చంపారంటే వాళ్ళు చెప్పారు, పబ్లిక్గా మేమే పెట్టి చంపారు. ప్రతి దేశంలో, ప్రతి సైన్యంలో, ప్రతి ప్రదేశంలో యూదులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ సైన్యం, మన సైన్యం ఉందనుకోండి, భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ప్రతి సైన్యంలో యూదులు ఉంటారు. కానీ వాళ్ళు మేము ఉన్నామని చెప్పరు అంతే. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ అణువణువు జరుగుతుంటే అనుక్షణం వాళ్ళు పసిగడుతూ ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తూనే ఉంటారు. అంత డేంజర్ వాళ్ళు, అంత డేంజరు, అంత తెలివి కలిగిన వాళ్ళు. ఏది గొప్పది కనిపెట్టాలన్నా వాళ్ళే కనిపెడతాం, తర్వాత ఎవరు కనిపెట్టారు, అంత తెలివి కలిగిన వాళ్ళు. ఈ రోజు కూడా ఒకవేళ మనకెవరికైనా అవకాశం ఉంటే, దేవుడు అవకాశం కలిగిస్తే, ఒక కొంత డబ్బు ఉంటే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బైబిల్ తీసుకొని యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తూ ఉంటే నేను చంపేసినా చంపేస్తారు. జాగ్రత్త. అసలు ఒప్పుకోరాలి, యేసు ప్రభు అంటే ఒప్పుకోరాలి. అంత కోపం యేసు ప్రభు అంటే వాళ్ళకు. ఈరోజు ఎలా కొన్నది మామూలు కోపం, ఇది పెద్ద కోపం కాదు. వాళ్ళు యేసు ప్రభు అంటే ఒప్పుకోరు. ఏమంటారు తెలుసు, నేటి వరకు మా మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, మా మెస్సయ్య వచ్చి మా కష్టాలు మా బాధలు తీర్చేస్తాడు, 3వ దేవాలయము అప్పుడు కట్టబడుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు నేటి వరకు వాళ్ళు. అది చరిత్ర. అందుకని ఈస్టర్ని వాళ్ళు ఒప్పుకోరు. ప్రపంచం మొత్తం ఓకే అంటది, కానీ వాళ్ళు మాత్రం అవసరం లేదు అంటారు. ఇంకా మా రక్షకుడు రాలేదు, ఆయన వచ్చి ప్రపంచాన్ని జయించి మాకు విజయోత్సాహం ఇస్తాడనేటువంటి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇస్రాయేలు. కాబట్టి ఈస్టర్ను మరో విధంగా మనం చూసుకొని ఆలోచిస్తే, మరణాన్ని జయించినటువంటి విజయశీలుడి పండగ జరుపుకోవచ్చు. మరణాన్ని జయించాడు. సాతాను అధికారానికి నేటి దినముతో ఏమైందనమాట, అపజయం. జయం రాల, అపజయం వచ్చింది. అందుకని చాలా చోట్ల ప్రార్థనా మందిరాలలో, అనేక దేశాలలో ప్రార్థనా మందిరాలలో ఏమి చేయటం జరుగుతుందంటే బాగా గమనించి ఆలోచించండి. అందరూ కూర్చొని సంతోషంగా, ఆనందంగా, నవ్వుకుంటూ, విందులు చేసుకుంటూ ఆనందంగా ఉంటుంటారు ఈ రోజంతా. ఎందుకంటే మా ప్రభువు మరణాన్ని ఓడించాడు, మా ప్రభువు అపవాదిని ఓడించాడు, ఇక మాకు సంతోషము, ఆనందమే. అది అందువల్ల వాళ్ళు సంతోష ఆనందాలతో ఇలాగ జరుపుకుంటూ ఉంటుంటారు. కాబట్టి నేటి దినం వరకు కూడా ఇలాగా ఈస్టర్ పండుగ ఆ దినాన వాళ్ళు నిర్ణయించిన దాన్ని బట్టే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఎవరికి జరుపుకోవాలన్నా కాదు, పైన ఒక నిర్ణయం ఉంటుంది, అలాగే ఇది జరుగుతుంటది. దానికి ఒక సూచన ఏంటంటే వసంతకాలం. వసంతకాలం తెలుసు కదమ్మా, చెట్లన్నీ కూడా పూతలు పూసేటువంటి కాలం. వసంతకాలం సమీపించినప్పుడు మొట్టమొదటి వారం కానీ, 2వ వారంలో కానీ, ఈ నెల పొడుపు తర్వాత వచ్చే ఆదివారాన్నే వాళ్ళు ఈస్టర్గా నిర్ణయం చేశారు. అంతే. నువ్వు ఎప్పుడు చూసినా, ఎలా చేసినా ఇలాగనే జరుపుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈస్టర్ పండుగ యొక్క చరిత్ర ఇది. కొద్దిగా
నేను మీకు మొత్తం నేను చెప్పలేదు, కానీ ఈస్టర్ పండుగ యొక్క చరిత్ర, ఈ చరిత్రను ఆధారంగా చేసుకొని నేటి వరకు కూడా చాలా మంది ఈస్టర్ను జరుపుకుంటూ ఉన్నారు. నిజముగా చెప్పాలంటే ఈస్టర్ అనేది ఒక దేవత పేరు. ఈస్టర్ దేవతని ఆరాధిస్తుంటారు ఇప్పటికి కూడా. అన్ని దేశాలలో, కొన్ని దేశాలలో ఈస్టర్ దేవతని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా దీని యొక్క అర్థం ఏంటంటే పునరుత్థానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడనే దాని గురించి ఆలోచించుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, సమయంలో ఒక 3 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ సమయం మీకేమో నేను చెప్పను, 3 మాటలు చదివిస్తాను. జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 అని ఉంటుంది. దాంట్లో నేను చదువుతున్నాను, మీరు వినండి. 4వ వచనం అని ఉంటుంది, దాంట్లో నేను చదువుతున్నాను, మీరు వినండి. మీరైతే మొత్తం చదవాల్సిన అవసరం లేదు, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘమునకు లేఖ రాస్తూ వాళ్ళకు హెచ్చరిక జరుపుతున్న ఒక మాట ఇది. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి ఎవరి కుమారుడిగా పిలవబడ్డాడు? దావీదు కుమారుడిగా పిలవబడ్డాడు. దావీదు కుమారుడా నీకు జయము, దావీదు కుమారుడా నీకు జయము అని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు శరీరమును బట్టి, ఆయన వచ్చిన దానిని బట్టి ఆయన ఏమంటున్నారు? దావీదు కుమారుడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు బాగానండి, ఎప్పుడైతే యేసు ప్రభువారు చనిపోయి 3వ దినమున మృతులలో నుండి లేచనో, అదే కదా రాబడింది, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపింపబడినది. నిరూపణ అంటే ఏంటిది? నిరూపించబడ్డాం, నిరూపించంటారు చూడండి. అప్పుడప్పుడు నేను ఎలాగ దేవుని కుమారుడిని రుజువుపరిచాడంటే, నేను చనిపోయి మరలా తిరిగి లేచాను, ఇదే నిదర్శనము, దీనికి ఇదే సాక్ష్యము. ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చదువుదాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. బాగానండి. అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. తర్వాత చదవండి. బాగానండి అమ్మ, ఈ మాట బాగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన కేఫాకును తరువాత
12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను. ఆమేన్. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభు వారి యొక్క చరిత్రలో జీవించినప్పుడు, శరీరములో జీవించినప్పుడు అందరికీ కనపడ్డాడు. శరీరంలో జీవించినప్పుడు అందరితో మాట్లాడాడు, అందరితో ఉన్నాడు, అందరితో తిన్నాడు, అందరితో తిరిగాడు, అందరితో కలిసిమెలిసి జీవించినటువంటి ఆయనను సమాధి చేయబడిన తర్వాత, ఎప్పుడమ్మా సమాధి చేయబడిన తర్వాత, చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఇక్కను బాగానండి, ఇప్పటితో ఈ యొక్క యేసు అనేటువంటి ఈయన యొక్క పీడ మనకు వదిలిపోయిందని చాలా మంది ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ చాలా మంది అన్నారు, ఏమన్నారంటే, ఇదిగో ఇంతకుముందు ఒకడు వచ్చాడు, వాడు కొంతమందిని తనతో తిప్పుకున్నాడు, తర్వాత చచ్చిపోయాడు, వాడి యొక్క శిష్యులు చల్లాచెదరైపోయారు. అదే విధంగా 4 రోజులు ఉంటాడు, ఈడు చచ్చిపోతాడు, ఈడు శిష్యులు చల్లాచెదరైపోతారు, మనమేం బాధపడద్దు అన్నట్టుగా యేసు ప్రభు వారిని కూడా ప్రవక్తలలో ఒకడనుకున్నారు, యేసు ప్రభు వారిని కూడా సేవకులలో ఒకడనుకున్నారు, యేసు ప్రభు వారిని కూడా అందరిలాగా సమాజముని గుంపులు కట్టి ఏదో చేసేవాడని ప్రజలు ప్రలోభాలకు గురి చేసి అలా చేయడం జరిగింది. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత కొంతమంది కొన్ని టెన్షన్లు పడ్డారు. ఆయన చేసిన కార్యాలు, ఆయన జరిగించిన పనులు చూసినప్పుడు అందరికీ లేదు, కానీ కొంతమంది కొన్ని టెన్షన్లు పడ్డాయి. ఏమి టెన్షన్లు పడ్డాయి అంటే, అయ్యా బాగానండి, అయ్యా రాత్రి చెప్పింది అదే, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఏం జరిగింది? 3వ దినమున లేస్తానని చెప్పడం జరిగిందయ్యా, మేము విన్నాము, ఇది మాకు అర్థమైంది. ఇప్పుడు వాని శిష్యులు వచ్చి తీసుకుపోతారేమో, ఒక ఆలోచన, వాని శిష్యులు వచ్చి తీసుకొని పోతారేమో. కాబట్టి బాగా ఆలోచించండి, తీసుకొని పోయిన తర్వాత మళ్ళా అతను లేచాడని చెప్తారని. కానీ ఇక్కడ చాలా మందికి ఒక టెన్షన్ వచ్చేసింది. అలా ఎందుకు జరుగుద్ది? ఆ రాయి ఎంత పెద్దది, దాని ఊరి వల్ల ఉంది పొరలించడము. ఎందుకంటే సమాధి తొలిపించేటప్పుడు, తొలిపించడం అంటే తెలుసా, సమాధిని ఇప్పట్లాగా తవ్వడం కాదు. అప్పుడు ఎలా చేశారంటే, ఒక పెద్ద కొండకు గొయ్యి వేసేవారు. గొయ్యి అంటే తెలుసు కదా, ఇట్లా గొయ్యిలాగా చేసేసి ఆ గొయ్యికి ఎదురుగా ఒక రాయి మూత వేసేవాళ్ళు. ఆ మూత చాలా పెద్దది. ఆ మూత ఎలా తయారు చేస్తారంటే, ఇప్పుడు ఈ గోడకి గొయ్యి వేసారనికి ఇట్లాగా ఈ మూత ఉన్నదనుకో, ఈ మూతను చెక్కి ఇట్లా ఎత్తుకుండేది, ఒక పక్క ఎత్తు ఒక పక్క తక్కువ ఉండేది. ఆ ఎత్తు మీద నిలబెట్టి, చెక్కేటప్పుడు ఎత్తు మీద నిలబెట్టి కిందికి పొరలకుండా రాళ్ళు పెట్టేవాళ్ళు అడ్డంగా. అది ఇక్కడ కిందికి అంటే ఇటు వాళ్ళ దిగుడు, అటు వాళ్ళు ఎక్కుడు, ఆ రాళ్ళు పెట్టేవాళ్ళు. దాన్ని లోపల పెట్టిన తర్వాత ఆ రాళ్ళు తొలగితే అది ఆటోమేటిక్గా దాని కాటిలో గూకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే, ఇదిగో ఆ రాతిని మనము తన గాడిలో వేశాం, ఇంకా దాన్ని దొర్లించడం ఎవరి వల్ల? అంత పెద్ద రాయది, దాన్ని ఎవరు దొర్లిస్తారంటే, వీళ్ళు డౌట్ వచ్చి, అయ్యా ఒకవేళ వాడి శిష్యులు వచ్చి తొర్లిస్తారేమో, మేము కూడా పోయి కాపలా కాస్తామంటే కాసుకోమని చెప్పారు. అయితే బాగా గమనించి ఆలోచించండి, ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, యేసు ప్రభు వారిని శరీరము బయటికి తీసుకెళ్తారన్న భయంతో వీళ్ళు కాపలా కాస్తుంటే, అక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే, యేసు ప్రభు వారు లేఖనముల ప్రకారం, దేవుడి యొక్క సంకల్పం ప్రకారం, సర్వ మానవాళికి రక్షణ కలిగించటం కొరకు అనాది కాలములు దేవుని యొక్క చిత్తమును పోగొట్టుకొని, దేవుని యొక్క ఉద్దేశమును పక్కన పెట్టేసి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా మనుషుడు తన స్వార్థముతో, దురాశతో పాపములోనికి పోయి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నటువంటి మనుషునికి మరణ భయం అనేది పట్టేసింది. ఇప్పుడు మరణ భయం నుంచి మనుషుల్ని బయటికి తీసుకురావాలి. నిద్రపోతున్నారు అనుకోండి, ప్రార్థన చేసామంటే ముగించేస్తాను, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఎక్కువ దూరం నిలబడలేను, నా వల్ల కాదు మీతో పొద్దుగుప్పులు చెప్పుకోవడం కుదరదు. ఇదంతా జాగ్రత్తగా
ఏదో టైం పాస్ కోసం వచ్చి కూర్చొని పోతే మీరు రేపు పొద్దున దేవుని సంఘంతో బలంగా నిలబడలేరు. సమస్యలు వచ్చిందంటే మీరు పక్క వెళ్ళిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, పక్క వెళ్ళిపోతే. ఎందుకంటే మీరు దేవుని వాక్యం వినకుండా మీరు ఎలాగ నిలబడగలరు? చెట్టు ఉన్నది, చెట్టు పెరుగుతుంది. గాలి వస్తే నిలబడాలంటే చెట్టుకి ఏముండాలి? కింద బలం ఉండాలి, పైన బలం ఉండాలి, లోపలికి ఏర్లు ఉండాలి. అలాగే మనకు వాక్యం అనేటువంటి బలం ఉంటే మనం ఎవరేమన్నా భయపడదు. కానీ ఈరోజు మనలో బలం లేక ఓకేలే మనకెందుకు ఈ తలకాయ నొప్పులు, ఇక్కడ కాకపోతే బతుకుపోవచ్చు, అసలు బాగుపోతే పంపలేమని పొడియా, వీళ్ళందరూ బాగాలేదు, ఏం జరిగింది, మనం బాగుపోతే ఏమవుద్ది, నిజంగా ఇదేనా పరలోకము, ఎవరు ఒకరు నమ్ముకుంటే పోతులే, రేపు అదే ఆలోచన వస్తుంది. ఎందుకంటే వాక్య బలం లేదుగా, మనకు వాక్యపు ఏరు లేదుగా, వాక్య పరిస్థితి లేదుగా. అప్పుడప్పుడు అన్నట్టుగా వీళ్ళుగో ఏమంటారు తెలుసా, ఒకళ్ళ ఒక దారిలో ఒకళ్ళ ఒక దారిలో పోతే ఇల్లు ప్రశాంతంగా ఉండదు, అందరం ఒకే దారిలో పోదాము, ఆ నరకంలోనే తగలబడదాము, ఎవరు చూసారులే అంటే వాక్య బలం లేదు ఇళ్లలో. అందుకే నీలో వాక్య బలం ఉంటే ఆ యొక్క మగ్ధలేన మరియ ఎలాగైతే సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధం చేసుకొని ఈ పునరుత్థాన దినము కోసం, ఆదివారం కోసం ఎదురు చూస్తుందో, వాక్య బలం ఉంటే అలా ఉంటావు. ఎవరేం చెప్పినా ఒప్పుకోవు, ఎవరేమన్నా వినవు, ఎవరితో పట్టించుకోవు. నీలో ఉన్నది ఏంటిది? దేవుని వాక్యం. వాక్యము ఎలాగైనా నేను నిలబెట్టు. అందుకని వాక్యం వినమని మీకు పదే పదే చెప్పేది. వాక్యం వింటేనే మీరు నిలబడేది. వాక్యం అనకపోతే ఒక 500 రూపాయలు కాదు, 2000 రూపాయలు కూలి ఇస్తే మానుకొని వెళ్ళిపోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, దేవుని సేవకుడిగా. అందరూ ప్రార్థన పోతే కాళ్ళు ఎరగొడతామంటే ఒకళ్ళు ప్రార్థనకు రారు. నిజంగా చెప్తాను, దేవుడి మందిరం మీ ఇళ్లలో వాళ్ళు నువ్వు ప్రార్థన పోతే తిడాకు చెప్తామంటే ఒకళ్ళు రారు. జరుగుతాయి. అప్పుడే అనుకున్నారా? ప్రారంభం ఇది, ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. ప్రారంభమే బలి ఉంటుంది. ప్రారంభం ఎలా ఉంటుంది అంటే, ఇల్లు కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు స్టార్టింగ్లో 10-15 లక్షలు తెచ్చి పెట్టుకుంటాం, ఎంతైనా ఖర్చు పెట్టాలంటావు. ఇక పైకి పోయేకంత కదా, డబ్బులు అయిపోతుంది కదా, అర్థమయ్యేది. అప్పుడు అంటారు ఖర్చులు తగ్గించుకుందాంలే, ఇవన్నీ అవసరమా, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అంత అవసరమా అంటే నీ దగ్గర బడ్జెట్ లేదు. అలాగే నీలో వాక్యం లేకపోతే కష్టాలు ఎక్కువైపోయింది. ప్రార్థన పోతే ఏం కాదు కానీ బైబిల్ ఒక మూలన పెట్టి నీ పాటికి నువ్వు పనుకొని ఎదురుపోతావు. వాక్యం లేదు నీలో. వాక్యం లేని చెట్టు ఏమవుద్ది? నీళ్ళు బలం లేని చెట్టు ఏమవుద్ది? గట్టి గాలి అయితే పటక్కని ఇరిగిపోద్ది. అప్పుడు అంటాం ఎంత పెద్ద చెట్టులో ఇరిగిపోయింది. పెద్ద చెట్టు అంత చిన్న చెట్టు అయితే కింద ఏరు బలం లేకపోతే, ఏరు బలం లేకపోతే ఎంత చెట్టు అయినా ఇరిగిపోవచ్చింది. నీలో వాక్యం అనే బలం ఉంటే నిన్ను ఎవరు ఏం చేయలేరు. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. అక్కడ చూడండి, ఇదిగో వాళ్ళందరూ వెళ్ళి భద్రం చేస్తామని వెళ్ళారమ్మా, రెడీ చేసి పెట్టారు, భద్రం చేసుకున్నారు. కానీ రాత్రికాల సమయంలో గొప్ప కార్యం జరిగింది. ఎవరు చూడలేదు. కానీ జరిగిన తర్వాత ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ అధ్యాయం తీసారమ్మా. 1వ వచనాన్ని చదవండి నిదానంగా. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేన మరియ పెందలకడ లేచి పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. ఇప్పుడమ్మా, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేన మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, ఓకే, ఇది ఇక్కడే ఉంచండి. ఇప్పుడు లూకా సువార్తలోనికి వద్దాం. అదే సందర్భాన్ని మరలా చదివిస్తాను. తీసారం లూకా సువార్త 24వ అధ్యాయము 4వ అధ్యాయము. ఆదివారమున
తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళురు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నాడు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు ఓకే ఇదండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఇద్దరు మనుషులు వచ్చి సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఓకే, ఇప్పుడు మత్తయి సువార్తను పోతాం. సందర్భాన్ని మనం మీకు బాగా అర్థం కావడానికి మాట బాగా చెప్తాను. 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని తన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. ఇక్కడ సిచ్యువేషన్లు అన్నీ మీకు ఎందుకు చదివించానంటే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మత్తయి సువార్తలో జరిగింది ఏంటంటే, మగ్దలేన మరియు వేరొక మరియా, ఇద్దరు స్త్రీలు చీకటిగానే ఉన్నప్పుడు, ఆదివారం ఉదయం చీకటిగానే ఉన్నప్పుడు వాళ్ళు సిద్ధం చేసినటువంటి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను తీసుకొని యేసు ప్రభు వారిని ఉంచిన సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి మీద ఉండినటువంటి రాయి పరలోకం నుండి ఒక దూత వచ్చి పొర్లించబడి ఉండుట చూసిరి. ఆ దూత పొర్లించబడినప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్, మీకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? మగ్దలేన మరియా, వేరొక మరియా, ఇంకా ఆమె ఎవరమ్మా? కావలి వారు. ఎవరున్నారంట? కావలి వారు కూడా అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారని ఒకళ్ళు అనుకున్నా, అందరూ కాపలా కాస్తున్నప్పుడు ఆ సందర్భంలో జరిగిన ఒక సిచ్యువేషన్ మనకి అర్థం కావాలి. అప్పుడు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు చూస్తే అక్కడ జరిగినటువంటి ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ పెట్టమండి. ఇప్పుడు అక్కడ మనం చూసినప్పుడు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ గమనించినప్పుడు, మగ్దలేన మరియు వేరొక మరియా, వాళ్ళిద్దరే అక్కడ కనపడింది. ఇక ఎవరు ఉన్నట్టు మనకు అక్కడ కనపడటం. తర్వాత కావలి వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ దేనికి వచ్చారు? కావలి వారు దేహముని ఎవరైనా వెతుకొని వెళతారేమో అని కాపలా కాయడానికి వీళ్ళు వచ్చారు. ఈ మగ్దలేన మరియా, వేరొక మరియా ఆయనకు సుగంధ ద్రవ్యంలో పుయ్యవాలని వచ్చారు. అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తానికి బాగా గమనించి ఆలోచించే, అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. 2వ వచనం,
ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏం కలిగిందమ్మా? భూకంపం కలిగింది. దేనికి కలిగింది భూకంపం? దూత వచ్చి రాయి పొర్లించినందుకు భూకంపం కలిగిందా? మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సందర్భముగా ఒక్కసారి గొప్ప కార్యం జరిగింది అక్కడ. ఆయన నా దేవా నువ్వు నన్నేలా చేయబెడిచితివని తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు కూడా గొప్ప కార్యం జరిగింది అక్కడ. అక్కడ మహాభూకంపము కలిగెను, భూమి అందంతటా చీకటి కమ్మెను అని మాకు గొప్ప కార్యం జరిగినట్టుగా ఇక్కడ గొప్ప కార్యం జరిగింది. ఆయన తన యొక్క దేహమును బాగనండి తన యొక్క దేహమును మహిమ కలిగిన దానిగా మార్చుకుంటున్నప్పుడు అపవాది యొక్క శోధనను బాగనండి అపవాది యొక్క జీవితాన్ని, అపవాది యొక్క అధికారమును, అపవాదికున్న బలాన్ని జయించుతున్నప్పుడు భూమి మీద ఒక సూచన జరగాలి. నీ జీవితంలో నువ్వు పాపములో నుంచి జీవములోనికి వచ్చినప్పుడు గొప్ప కార్యం జరగాలి. అదేదో నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఏదోలే అందరిలాగా పోయాను వచ్చాను జరిగింది కదా. కార్యం జరగాలి. ఈ కార్యం జరిగితే ప్రపంచమే నేను గుర్తించేటట్టుగా నువ్వు జీవించాలి. ఇప్పుడు చూచారు అంటున్నారు, అమ్మా మీరేం వెతుకుతున్నారు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారిని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసును. అయితే ఆయన ఎక్కడా? మరి ఎక్కడున్నాడయ్యా? సజీవుడైన వానిని మృతులలో దేనికి వెతుకుచున్నారు? ఆమేన్. ఎవరినంట? అంటే ఆయన ఎవరు? సజీవుడు. మరి ఆయన ఎక్కడ ఎతకూడదు? ఇప్పుడు వీళ్ళు వెతుకుతున్నారంటే అర్థమైంది, వాళ్ళకి తెలియక అని చెప్పండి. యేసు ప్రభు వారు నిజంగా లేచాడని తెలియక వాళ్ళు వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలు మీకు చెప్తాను. రోమిలకు రాసిన పత్రికలను కొంత సమయం అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి జాగ్రత్తగా, లేకపోతే 2 నుంచి చదువుదాం, చాలా బాగుంటుంది. మీ అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఒక ఈస్టర్ పండగ, ఒక పునరుత్థాన పండగను ఈరోజు మనం ఎలా నిర్ణయించుకోవాలో ఆలోచించండి జాగ్రత్త. అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయనలోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఓకే, ఎంతవరకు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు బాగానండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. ఆమేన్. యేసు ప్రభువారు మృతులలో నుండి ఎలాగ లేచాడంట? తండ్రి మహిమ వలన. ఎవరి మహిమ? తండ్రి మహిమ ఆయన మీదికి రాగా ఆ యొక్క మట్టి దేహము మహిమ దేహముగా మారిపోయింది. అంతే. తండ్రి మహిమ వలన మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనమును నూతన జీవము పొందిన వారిమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యమ గలవారమై ఉందుము. ఈ సందర్భం మీకు అందరికి అర్థమైందా? అర్థం కాకపోతే జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మగ్దలేన మరియా, వేరొక మరియా సజీవుడైన వానిని ఎక్కడ ఎదుగుతున్నారు? మృతులలో ఎదుగుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడు సజీవుడయ్యాడు?
ఓకే, ఆదివారం ఉదయమనే పెద్దల కాడే ఉన్నప్పుడు ఓకే మీరు చెప్పినట్టు ఎప్పుడు సజీవుడయ్యాడంటే తండ్రి యొక్క మహిమ ఎప్పుడైతే యేసు ప్రభు మీదకి వచ్చిందో, ఎప్పుడైతే యేసు ప్రభు తన తండ్రి మహిమ వలన ఆ ప్రాంతంలో తన్ను తాను సజీవుడిగా చేసుకోనగలిగాడు. తన్ను తాను సజీవుడిగా చేసుకున్నట్టుకు యేసు ప్రభు వారికి ఏముంది? అధికారం ఉన్నది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బైబిల్ లేఖనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ లేఖనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తన్ను తాను సజీవుడిగా చేసుకొనగలిగిండు. ఎలాగైతే తన్ను తాను సజీవుడిగా చేసుకొనగలిగిండో అదే విధముగా ఇప్పుడు మనకు మాట్లాడుతున్నాడు, మన గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఎవరిలోనికి పొందాము? యేసు ప్రభువులోనికి బాప్తిస్మం పొందాము. యేసు ప్రభువులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? ఆయనని ఎలాగైతే సిలువ మీద కొట్టి చంపివేసి ఆ యొక్క సమాధి తొలిచి ఆ సమాధి లోపల పెట్టారు, మన జీవితంలో మనములను కొడక యేసుక్రీస్తు మరణంలోనికి ఆ విధంగా బాప్తిస్మం అయిపోయాం, చనిపోయాం. ఇప్పుడు మళ్ళా చదువుతున్నారు, ఏమంటున్నారు అక్కడ? కాబట్టి తండ్రి మహిమ వలన మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, ఆయన తండ్రి మహిమ వలన ఏమయ్యాడు? మృతులలో నుండి లేపబడ్డాడు. మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే నీవును నేను కూడా తండ్రి మహిమ వలన మృతులలో నుండి బాప్తిస్మం ద్వారా లేపబడ్డాం. ఆమేన్. లేపబడ్డాం కదా, అందరికీ అర్థమైంది మాట. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు, మనము పునరుత్థానుడమయ్యాం. యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు బాగానండి, అప్పుడు ఎక్కడది? రోమిలకు రాసిన పత్రికలో మీరు చదివిన మాట గుర్తుందమ్మా? గుర్తుందా? మొదటిలో మనం చదివించిన భాగం మీకు ఈరోజు అంతా మైండ్లో ఉండాలి. శరీరమును బట్టి యేసుక్రీస్తు వారు దావీదు సంతానములు అని రాయబడింది. 1వ అధ్యాయం 4వ వచనం మీకు చదివించిన మాట అది. శరీరమును బట్టి యేసు ప్రభు వారు ఏ సంతానములు ఉన్నారు? దావీదు కుమారుడు అనబడ్డాడు. మనము శరీరమును బట్టి మీ నాన్నకో, మీ అమ్మ కుమారులో, మీ నాన్న కుమారులో, మీ భర్త భార్యలో, మీ పిల్లలకు తండ్రులో, మీ పిల్లలకు తల్లులో, శరీరమును బట్టి. అది గుర్తుపెట్టుకోండి. శరీరమును బట్టి ఆ పేరు నీకుంది, శరీరమును బట్టి ఆ విధంగా నువ్వు ఉన్నావు, శరీరమును బట్టి ఆ రీతిలో నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు, చూడండి అక్కడ తర్వాత మాట చదువు, మృతులలో నుండి పునరుత్థానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు. ఇప్పుడు నీవు కూడా బాప్తిస్మము ద్వారా మృతులలో నుండి లేవటం వలన, సజీవుడిగా రావటం వలన పునరుత్థానుడు అయినందున ఇప్పుడు నువ్వు ఎవరి కుమారుడివి? ఆమేన్. నిజమేనా? ఒప్పుకుంటున్నారా? దేవుని కుమారుడు మీరు. ఇప్పుడు సందర్భానికి వద్దాం. ఇప్పుడు మగ్దలేన మరియతో వేరొక మరియతో దేవుని దూత అడుగుతుంది. ఏమని అడుగుతుంది? ఏమని చెప్తుంది? సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు? ఎత్తకూడదు కదా. మరి ఎందుకమ్మంటే మాకు తెలియక ఎతికాము. ఇప్పుడు నువ్వు సజీవుడివా మృతుడివా? బాప్తిజం పొందుకున్నారా? యాస్టిజం నిజం పొందుకున్నాగా. ఇప్పుడు నువ్వు సజీవుడివా మృతుడివా? సజీవుడు. సజీవుడు అయిన నిన్ను ఎక్కడ ఎత్తకూడదు? ఎందుకు ఎత్తకూడదు? ఎందుకు ఎత్తకూడదమ్మా? సజీవుడు అయితే మృతుల్లో ఉండవు, మృతుడు అయితే సజీవుల్లో. ఒక మనిషి 2 దిక్కులు యాక్టింగ్ చేస్తాడా? ఊరాల నవ్వుద్దా? ఇప్పుడు 2 దిక్కులు ఉన్నాడంటే దాన్ని ఏమంటారు? నిజమంటారా? అది అబద్ధం. 2 దిక్కులు ఒక మనిషి ఒకే టైం ఉంటా. నేను ఇప్పుడు ఏడ ఉండి మళ్ళీ నేను ఇక్కడ ఇదే టైంలో నేను సినిమా హాల్లో ఉండగలనా? ఎక్కడైనా ఒకసారి 2 దిక్కులు అట్టు ఉంటా. ఇప్పుడు సజీవుడైన వాణిని ఎక్కడ ఎత్తకూడదు? ఇప్పుడు మనందరము సజీవులమే. బాగానండి, మనందరము సజీవులమే. సజీవులైన మనము మృతులలో మనం ఎత్తకూడదు. మృతులలో నువ్వు కనపడ్డావంటే నువ్వు సజీవుడివి కాదంతే. మృతులు అంటే ఎక్కడ?
ఎక్కడ? లోకములు పాపములు ఎక్కడో ఒక చోట అని కాదు, దెయ్యపు కార్యాలు ఉన్న చోట నీ పేరు ఉండదు అనుకోవాలంటే. ఇదిగో ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఇదిగో అలా ఉన్నదంటే ఆమె ఎందుకు ఉండదాడా, ఆమె నువ్వేదాడా, నువ్వు వాడు ఉన్నావంటే నువ్వు సజీవురాలు కదండి. ఆదివారం ప్రార్థన జరుగుతుందంటే ఏందన్నా ప్రార్థన జరుగుతుందంటే ఇదిగో ప్రకాష్ ఈరోజు పలాని పోయాడంటే ప్రకాష్ ఏమన్నా ప్రార్థన లేనివాడు అనుకున్నావా? ప్రార్థన పోయేవాడు వాడు ఈరోజు ఎక్కడ ఉండడు. ఉన్నాడు రమ్మంటే పోయాడు కనపడ్డాను అనుకో, నేను చచ్చినండి. సజీవుడైన వాడిని ఎక్కడ ఎత్తకూడదు, ఇక్కడ ఎత్తకూడదు. ఇక్కడ ఎదుగుతున్నాడంటే అక్కడ లేడు. ఇప్పుడు నిన్ను ఎదుగుతున్నావు, అక్కడ ఉన్నావంటే నువ్వు సజీవుడివి కాల. ఎందుకయ్యా మీరే కదయ్యా దర్శి దగ్గర కాలంలో తెలిసిపోయినా ముంచిందంటే ఏడ ముంచిండ్రు మునిగింది తర్వాత సంగతి. నువ్వు మునిగితే మునిగి, లేకపోతే లేదు. నువ్వు క్రియల వలన ఆత్మను బట్టి ఏమై ఉండాలి, దేవుని కుమారుడు అయి ఉంటే నువ్వు అక్కడ ఉండవు. ఈస్టర్ యొక్క పరమార్థం, పునరుత్థానం యొక్క పరమార్థం ఈరోజు నీకు అర్థం కావాలి. మగ్దలేన మరియ వేరొక మరియ పోయి అక్కడ ఎదుగుతున్నారు. ఈ రోజు నిన్ను ఎక్కడ ఎతకాలి? మీ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఎతకాలి. వచ్చి అయ్యా ఏంటంటే అక్క అడిగిందంటే ఆ చర్చిలో ఉంటుంది పోయి అన్నాడు. ఇక్కడికి వచ్చి చూసి నువ్వు కనపడాలి. ఇక్కడికి వచ్చి ఏంటన్నా చర్చిలో కూడా లేదంటే మరి అడిగిపోయింది. చర్చిలో నువ్వంటే నువ్వు బతికినట్టు కాదు. చాలా మంది ఏమంటారంటే కొన్ని ఇబ్బందులని, సజీవుడైన వాడు ఇబ్బంది అయితే మళ్ళా సమాధిలోకి పోతాడా? చూడండి, నేను ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఒక అరగంటతో ఆడి ఉండొస్తానంటే ఒప్పుకుంటారా మీరు? ఒక అరగంటతో మందు షాప్ దగ్గర ఉంటానంటే ఒప్పుకుంటారా? ఏడు వాక్యం చేత నువ్వు ఆడెట్టుండగలవంటే ఇంటే ఏడైనా ఉండాలి, లేదా ఆడైనా ఉండాలి. ఆడ ఏడు ఉంటానంటే ఒప్పుకోదు లోకం, అసలు ఊరు ఒప్పుకోరు. అందుకని ఇక్కడ అంటున్నారు చూడండి, సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు, మీరు వెళ్ళండి, మీకంటే ముందు గలిలేకి వెళ్తాడు. ఈరోజు నిన్ను ఎక్కడ ఎదుగుతున్నారు నీ కుటుంబం? ఈరోజు నిన్ను ఎక్కడ ఎదుగుతున్నారు నీ బిడ్డలు? ఈరోజు నిన్ను ఎక్కడ ఎదుగుతున్నారు నీ ప్రజలు? ఎక్కడ కనపడుతున్నావు? ఎక్కడ కనపడుతున్నా? ఎలా కనపడుతున్నా? ఎక్కడ కనపడుతున్నావు? నేను అందరూ ప్రార్థనలో ఉంటే నువ్వేం ఇంటికాడ పడుకొని నిద్రపోతున్నావు అంటే నాకు పాబుద్ది కాదా? నీకు అర్థం చేసుకో, చచ్చిపోయినాడు లేయలా. నువ్వు అంటావు అప్పుడెప్పుడు వస్తున్నాగా, అప్పుడప్పుడు వస్తే ఉపయోగం ఉండే. సజీవుడైనోడు ఎప్పుడు ఆడ ఉండడు. అసలు సమాధిలో పోతే ఏం కనపడింది? ఆడ ఒట్టి ఖాళీగా ఉంది. మరి అక్కడ నువ్వు ఉంటే కనపడేది కదా. ఇప్పుడు నువ్వు కనపడుతున్నావు, నువ్వు ఉన్నావు, ఖాళీ లేదు. ఇంతకుముందు ఏమని ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు అంత దరిద్ర వ్యవహారాలు పెట్టుకున్నారంటే ఇదిగో అల్లా మనిషి ఆడు ఉన్నాడంటే వాడు ఎందుకు ఆడ కూర్చుంటాడు? వాడి మధ్య ప్రార్థన పోతాడు. నీ ప్లేస్ ఆడ ఖాళీ కనపడాలి. అందరు టీవీల ముందు కూర్చొని సినిమాలు సీరియల్ చూస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఆడ కూర్చుంటారు? ఆ సీరియల్ ముందు నీ ప్లేస్ ఖాళీగా ఉండాలి. అందరూ గొడవలు పడుతుంటే లేనిపోయిన దరిద్రమైనటువంటి దరిద్ర వ్యవహారాలలో ఉన్నప్పుడు నీ ప్లేస్ అక్కడ ఖాళీగా ఉండాలి. ఎందుకు నువ్వే ముందు ఉన్నావు, నీకు ప్లేస్ ఖాళీగా ఉండాలి. ఆడ ఉంటుందా? ఏమంటామంటే అంత కరెక్ట్గా ఉండాలా? నువ్వు కరెక్ట్గా ఉండలేదంటే నువ్వు చచ్చిన లెక్కే. నేను ప్రార్థనకు వస్తున్నావు కదా, 250 రూపాయలు పెట్టి బైబుల్ కొనుక్కొని రోజు వచ్చి నేను ఆదివారం కాను కూడా వస్తున్నాను కదంటే ఏమో నాకైతే తెలియదు నువ్వు మీరు అందరూ అనుకుంటారు నిజమా? నిజం. మీరు ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? అయ్యా 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 అని తలుపు కొడుతుంటే యేసు ఏమన్నాడు? అదే అన్నాడు. ఏమన్నా అన్నాడా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. మీరు ఎవరు అసలు? నీ నామములో దెయ్యమని ఎల్లగొట్టలేదా? నీ నామంలో ప్రార్థన పాడలేదా? నీ నామంలో వాక్యం చెప్పలేదా? నీ నామంలో గొప్ప కార్యములు చేయలేదా? బుద్ధి లేని వాళ్ళారంగా పొద్దుగోలు మాట్లాడతారు, వెళ్ళిపా అని గేటు మూసేసి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు బయట అంటున్నావు ఆ రోజు నేను కూడా సువార్తకు పోయినావు కదా, ఆ రోజు నేను కూడా నీకు ఏ పని బాట్లేకపోతే వచ్చి నువ్వు అన్నింటి వస్తావా? ఏదో పని ఉందని సజీవుడైనాడు సమాధిలో పోయి కొద్దిగా పడుకొని వస్తుందా? యేసు ప్రభువు 10 నిమిషాలకు రెస్ట్ ఇవ్వండి, పోయి కొద్దిగా పడుకొని వస్తాను పోయి సమాధిలోకి ఇప్పుడు పోయిందా? మరి మనం ఎందుకు పోయి వస్తున్నాం? ముఖ్యమైన పని ఉందని సమాధిలో పోయి పడుకొని వస్తారు అనమాట. సమాధి అంటే ఏంటిది? పాపం, కోపం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, ధనాపేక్ష,
సమస్తమైన దెయ్యపు కార్యములు. అక్కడ నువ్వు ఉన్నావంటే నీ సమాధి ఇంకా తెరవగల. ఎందుకయ్యా నేను కూడా నేను చెప్తున్నాను అక్క, మీరు ఏమన్నా అనుకోండి, మునిగొచ్చినంత మాత్రాన మారినట్టు కాదు. అది నిజం. మునిగొచ్చినంత మాత్రాన మారినట్టు కాదు, ఆత్మను బట్టి మారాలి. ఇప్పుడైతే ఎండలు బాగుండటం వల్ల వాగుళ్ళలో నీళ్లు, ఇంతకుముందు అయితే ఎండాకాలం వచ్చిందంటే గుట్టలు మొట్టలు నెత్తిని పెట్టుకొని వాక్కుపోయి ఉద్దుకొని మునిగొచ్చేవాళ్ళు. అది కూడా బాప్తిస్మా. మనవాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు కదా, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దానిలో ఎందుకు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, గన్నవరము ఏడకొక దిగిపోయి మేము మునిగొచ్చామంటుంటారు కదా. అది కూడా నిజమేనా? శరీర మాలిన్యమును తీసివేసేది బాప్తిస్మము కాదు, కానీ ఆత్మలో శుద్ధి కలిగించేదే బాప్తిస్మం రాయబడింది. ఇప్పుడు పునరుత్థానుడయ్యాడు యేసుప్రభు వారు మహిమను బట్టి. నీలోనికి దేవుని మహిమ రాలేదా? నీలోనికి రాలేదా? వచ్చిందా? నీకే డౌట్. యేసుప్రభు వారు బతికాడా లేదా? అప్పుడు ఆయన క్లారిటీ ఉందా లేదా? మరి ఈరోజు నువ్వు బతికేవలేదు, నీకు క్లారిటీ ఉందా లేదా? నీకు ఉండాలి క్లారిటీ. నీకు లేదనుకో నువ్వు ఇంకా చాలా డేంజర్లో ఉన్నట్టు. అందుకని చూడండి, బాగా గమనించి ఆలోచించండి. నేను బైబిల్ గ్రంథంలో నుంచి చాలా చాలా విషయాలు మీకు జాగ్రత్త. కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తీసారమ్మా? ఓకే, చూద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ ఏమన్నాడు బాగానండి. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తర్వాత 12 గుడికిని అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడిను. వీరిలో అనేకులు నేటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించుడి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడిను. అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడును. ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడిని కాను. ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలని అయి ఉన్నాను. అయిన మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. క్రీస్తు మృతులలో నుండి లేపి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతున పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఎట్లు చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఎలా చెప్తున్నారు చెప్పాలి. ఇప్పుడు చెప్తే క్లారిటీ వచ్చేస్తుంది మనకు. క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడని మేము ప్రకటిస్తున్నాం. పౌలు గారి మాట ఇది, నా మాట కాదు. మీలో కొందరు ఏమంటున్నారంట అంటే, మీరంటే మనం కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఏమంటున్నారు, మృతుల పునరుత్థానం లేదని. ఎట్లా, ఏ విధంగా చెప్తున్నారు మృతుల పునరుత్థానం లేదని వాళ్ళు? ఇంకా చెప్పటానికి గల రుజువులు కావాలి కదా. యేసు ప్రభువు లేచాడంటానికి రుజువు ఏంది? నేను చూశాను, మగ్దలేన మరియ చూసింది, వేరొక మరియ చూసింది, కేఫా చూశాడు, యాకోబు చూశాడు, 500 మంది కంటే ఎక్కువ మంది చూశారు. వీళ్ళందరం చూసి కాబట్టి ఇది నిజం. ఇప్పుడు ఇక్కడ పునరుత్థానం లేదని ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి ఒక రుజువు కావాలి కదా. ఇంకా ఇక్కడ ఈ సందర్భాన్ని కావాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట సందర్భం మనకు కావాలి. ఇక్కడ లేదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారంటే బాగానండి, ఎలా చెప్పగలుగుతున్నారంటే బాగా ఆలోచించి గమనిస్తే బాగా క్లారిటీ చూసుకోండి. మీలో పునరుత్థానం ఉన్నదన్న తపన లేదు, లోకంలో బతకాలన్న తపన ఎక్కువైపోయింది. అందువల్ల మిమ్మల్ని చూసినప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, నిజంగా పునరుత్థానం అంటే వీళ్ళు ఎందుకు ఎంత తపన పడుతుంటారు లోకాల కోసం. అంతే కదమ్మా. పరలోకం ఉందని నేను ఆశపడుతుంటే భూమి మీద ఎక్కువ సంపాదించుకోనుగా, నేను ఎక్కువ సంపాదించుకుంటున్నానంటే నన్ను చూసేమనుకుంటారు?
అది ఇది క్లారిటీ ఇక్కడ. అందుకేమన్నారు తెలుసా? 5:15-19 ఒకసారి చదవండి. అమ్మా 14 నుంచో చదువుకుంటాను అమ్మా, 14 నుంచి చదువుకుంటారండి బాగా. మరియు మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా ఉన్నాము, అడగబడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు లేపబడలేదు, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపములోనే. అది ఇక్కడ పాయింట్. ఇంకా నువ్వు పాపము చేస్తున్నావంటే యేసు ప్రభు లేపబడలేదని అర్థం. ఏందయ్యా ఈస్టర్ పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం, అంత సంతోషంగా ఆనందంగా ఎలా చేస్తున్నాము తెలుసా? నిద్రారాలు మానుకొని రాత్రి పగులు ప్రార్థన చేసి ఎంత ఉంటే లేయలేదంటున్నావేంది? నీకు నమ్మకం లేదుగా. నువ్వు ఇంకా పాపం చేస్తున్నావంటే ఆయన లేవలేదని అర్థం. నువ్వు ఇంకా పాపంలో బతుకుతున్నావంటే ఆయన లేవలేదని అర్థం. అదే నువ్వు లేపబడి ఉన్నాడని నమ్మితే నువ్వేం చేయవు. అందుకేమన్నాడు? ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఆమేన్. అర్థమైంది ఈ మాట? ఏమర్థమైంది మీకు చెప్పండి? అదే ఏంటి ఇక్కడ? ఈ జీవిత కాలం మటుకే మీరు యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల లోకంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులు మీరే అన్నారు. ఈ జీవిత కాలం మటుకే నిరీక్షణ అంటే ఏంది? అంతేనమ్మా. అది ఏంటిది? అది ఇప్పుడు మీ క్లారిటీ కోసం ఒక మాట చదివించి 2 టాలీ చేద్దాం. అంటే 2 సరిపోల్చుదాం, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఇది క్వాలిటీ చేయాలంటే 2 పక్క పక్కన పెట్టాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2 టాలీ చేయాలి. అప్పుడే మనకు అర్థమవుతాయి. కొన్ని బైబిల్ గ్రంథాన్ని మీరు చాలాసార్లు అనుకుంటారు, మీరు ఎందుకుంటారు? నేను చాలా చదివితేనే ఎన్ని టాలీ చేయడం కుదురుతుంది, లేకుంటే అటు ఇటు తిరుగుతూ ఏదో టైం వచ్చినప్పుడు వచ్చి బైబిల్ తీసుకుని మాటలు చెప్పాలంటే ఏం చెప్పగలను? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. చాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఇప్పుడు అక్కడేమన్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ ఉంచిన ఎడల. ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ అంటే ఏంది? నమ్మటం లేదు, అంతే కదా? ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడితే ఏటని ఎతకాలి? పైన ఉన్నట్టు. పైన ఏముంది? చదువు ఏముంది చూద్దండి. చదివే కదా, కంటిన్యూ చేసే. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి అన్నాడమ్మా. ఒక మాట లేకుండా చెప్పేశాడు. బుద్ధి పుడితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నాడు, చెప్పాడు. అక్కడ ఎవరున్నాడు? యేసుక్రీస్తు. ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి మీరు ఏటి మీద ఉండాలి? మీ మనసు పరలోకం పైన ఉన్న వాటి మీద ఉండాలి. పైన ఏమున్నాయి? యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వం మీద ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే, నీ కోసం నా కోసం వాడబారిన కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, నిత్యము సియోను ఉన్నది, రాబోతున్న యెరూషలేము ఉన్నది. అక్కడ ఆకలి ఉండదు, దప్పులు ఉండదు. అక్కడ సుఖము, సంతోషము, ఆనందము. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. నిత్యము సంతోషము, స్థుతే. అదే ఎతకాలంటే ఎక్కడుండి? ఏడుండి దాన్ని ఊరైనా ఎతుకుతురా? ఊరైనా ఎతుకుతురా అమ్మా? ఏడుండి దాన్ని ఎతుకుతురా? మరి ఎప్పుడు ఎతుకుతురు? ఏం లేకపోతే ఎతుకుతాం, అంతే కదా. బుద్ధుల్లో నుంచి బయటకు వస్తే. ఇప్పుడు నువ్వేమంటున్నా? నేను ఉన్నాను అనుకుంటే నువ్వు ఎతకవు, నేను లేను అనుకుంటే నువ్వు ఎతుకుతావు. అది ఎట్ట కుదురుద్ది? లేను అనుకోవటం. లేను అనుకోవాలంటే ఎన్ని వదులుకోవాలమ్మా? అన్నిటి వదులుకో. కుదురుద్దా? అమ్మో,
కుదురుద్దా? అసలు వదులుకుంటామా తల్లి? ఒక్కసారి ఏమనుకోవద్దు, ఒక్కసారి మీ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి కుక్క పిల్లని చూడు, దానికి జ్వరం వస్తే 2 రోజులు ప్రార్థన చేస్తాం. ఇంకా ఏమైనా అనుకోండి, కుక్క పిల్ల అనుకోండి, పిల్లి పిల్ల అనుకోండి, మేక పిల్ల అనుకోండి, జింక పిల్ల అనుకోండి, బర్రె అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని వదిలేయండి. నేను ఏదో ఎగ్జాంపుల్ కోసం అది చెప్పాను అనుకోండి. దాని దగ్గర కుక్క పిల్ల కోసం ఎందుకు చేస్తామయ్యా అన్నట్టుంటే, కుక్క పిల్ల కోసం చెప్పు, దేనికోసం చేస్తాం? బర్రె కోసం చెయ్యం, బర్రె కోసం చెయ్యం, గొర్రె కోసం చెయ్యం, పిల్లి కోసం చెయ్యం, అడవిలో పెరుగుతున్నటువంటి పంటల కోసం చెయ్యం. ఇప్పుడు క్రైస్తవుల భక్తి దేనికోసం అనుకున్నారా? కేట కోసం. మీకు అర్థమైందా లేదా? ఏటకు మించి దేనికోసమైనా ఉందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా అయ్యా దీనికోసమే నేను ప్రభువు కోసం వస్తున్నాననే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏమంటున్నారు తెలుసా? ఏందమ్మా కొత్తగా ప్రార్థన పోతే మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి, అందుకే మధ్య ప్రార్థన పోతున్నాడే. అవునా? మరి చెడు జరిగితే? నీ మనస్సు ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు. ఏమన్నాడు? నీ మనసు ధనం ఎక్కడుండును, నీ మనసు అక్కడ ఉంటుంది. నీ మనసు ఎక్కడుంది ఇప్పుడు? భూ సంబంధమైన వాటి మీద ఉంది. పర సంబంధమైన నీకెందుకు? అందుకే కదా పరలోక సంబంధమైన ఆసక్తి తగ్గింది, భూలోక సంబంధమైన ఆసక్తి పెరిగిపోయింది. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు ఏం పండగ? ఈస్టర్ పండుగ. రేపేమవుతుంది? మన నెక్స్ట్ ఏమవుతుంది? క్రిస్మస్ పండుగ వస్తుంది. తర్వాత ఇంకో మధ్యలో కొన్ని ఆదివారాలు వస్తుంది. ఏ పండగకు ఏం తీసుకుందామన్నంత తపన, ఏ రోజు ఎవరికి వాక్యం చెబుదామన్నంత ఉంటుందా? నేను ఇదిగో ఈ పండగ రోజు నాకు ఏమి తీసేయాలి. ఏం తీసేయాలి? ఏం తీసేయాలి చెప్పండి? 800 రూపాయలు మోర కూలి అని కూడా తెచ్చేయాలంతే. భార్య కోసమే కదా. మరి భార్య కోసమే కదా. నేను తప్పనట్లేదులే, తప్పేది. మీరు పూలు తెచ్చుకోండి, బంగారం తెచ్చేయండి, వైడీరియాలు తెచ్చి నేనేం తెచ్చి, నేను కాదనట్లేదు, తప్పని చెప్పట్లేదు. కానీ మనస్సు, ఒక తపన, ఒక తపన ఇక్కడ ఆలోచించాలి. నువ్వు లేచావు, ఎక్కడి నుంచి లేచావు? ఇక భూమి మీద ఏది కూడా నాది. ఎంత ఈజీ అనుకున్నారా? యేసు ప్రభు వారిని వీళ్ళు పోయి సమాధులు ఎదుగుతారంటే వరకు ఎదిగిర్రా. ఈరోజు నిన్ను ఎతకాల్సింది ఎక్కడ? సజీవులలో నువ్వు ఆడ కనపడతాం. సువార్త చేస్తానంటే నేను సువార్తకు వద్దాం అనుకున్నాను, ముఖ్యమైన పని ఉంది. దీనికంటే ముఖ్యమైనది అంటే నువ్వు ఇంకా లేలా. నేను ఈరోజు ప్రార్థనకు వచ్చి ఉపవాస ప్రార్థనలో ప్రారంభంలో పొందుకున్నాం అనుకున్నా, కానీ చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అంటే దీనికంటే ఇంపార్టెంట్ ఉందిగా. అంటే ఇది 2వ పాయింటేగా. ఇది సెకండా ఫస్టా చెప్పాలి ఇప్పుడు నేను? సెకండే కదా, 2వదేగా. ముందుది ఒకటి ఉంది కదా, 3 ఫస్ట్ది. ఆ ఫస్ట్ దాని తర్వాత ఇది కదా. అప్పుడు ఏమన్నాడు ప్రభు? ఫస్ట్ మీరు దాన్ని ఎదిగారు, తర్వాత నా దగ్గరికి వస్తున్నారంటే నేను చేతగానే ఉన్నా. ఇప్పుడు ఏం లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు నిజం అనుకోవద్దు, నిజం కాదు. ఒక భర్త భార్య దగ్గరికి వచ్చి నేనంటే ఇష్టమా మీ అమ్మంటే ఇష్టమని అడిగితే మీరు ఏం చెప్పాలి చెప్పండి? భార్యను ఇష్టమని నువ్వనే చెప్పాలి. ఒకవేళ లేకపోతే, ఎందుకంటే ఒప్పుకోడు. మీ అమ్మంటే ఇష్టమంటే అది తెలిపా అంటమ్మా, వెళ్ళిపోయితే నిజంగా ఎవరైనా అంటారు, ఒక లోపలనే అంటారు. కానీ ఈరోజు మనం ఏమంటున్నాం తెలుసా? యేసు ప్రభు వచ్చి నేనంటే ఇష్టమా లోకం అంటే ఇష్టం అంటే నువ్వే ఇష్టమైన పైకి చెప్తున్నావు, కానీ లోపల మాత్రం లోకమే ఇష్టం. రోజుకి ఎన్ని గంటల బైబిల్ చదువుతారు? చదువు రాని వాళ్ళు అయితే మేము చదవము, వదిలేయండి. రోజు ఎన్ని గంటల ప్రార్థన చేస్తారు? గంట. పది నిమిషాలు. రోజు ఎన్ని గంటలకు మాట్లాడుకుంటాం లోక సంబంధమైన వ్యవహారాలు? అసలు ఈ మధ్య మాట్లాడట్లేదు అని చాలా మంది అంటున్నారు. నువ్వు మాట్లాడకుండా నాకు చెప్పాల్సి పని. నేనేమొచ్చి మిమ్మల్ని టాలీ చేయను, నన్ను కూడా దేవుడు టాలీ చేస్తాను. రోజుకి ఎన్ని గంటలకు లోక సంబంధమైనటువంటి పద్ధతుల గురించి ఆలోచిస్తుంటావు? నువ్వు మాట్లాడకుండా ఆలోచన ఉంది. ఎక్కడ ఆలోచన? ఎక్కడ? సమాధిలో నుంచి లేయాలి బయటకు. నువ్వు సమాధిలో ఉన్నది ఆలోచన. అందుకని లోపలది చూస్తున్నాడు ఆయన, బయటది కాదు. శరీరమును బట్టి దావీదు సంతానమే నువ్వు నేను, లోక సంబంధమైన శరీరమును బట్టి ఎలకు సంబంధించిన వాళ్ళమే. ఆత్మను బట్టి ఏమై ఉన్నా లేచి దేవుని కుమారులు అయిపోయాడు. ఇప్పుడు నువ్వు లేచావా లేదా? చెప్పండి. వెయ్యాలని ఉంది కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటారు. ఇబ్బంది ఉన్నదంటే అర్థమైంది, దేవుని మహిమ నీ మీదకి రాలేదు.
దేవుని మహిమతో అక్కడ ఏం జరగాలి? ఏం జరగాలి? ఆమేన్. భూమి బద్దలైపోవాలి. నువ్వు దేవుళ్ళలోకి వచ్చావంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చూసి వణికేటట్టు పడిపోవాలి. అంత మారాలి నువ్వు మారితే. రాజయ్య ముఖ్యమైన పని ఉంది, ఫంక్షన్ ఉంది మా ఇంట్లో, ఎందుకో నువ్వు అమ్మాయి వస్తుందేమో పోయి అడుగంటే సావు నువ్వు అడిగితే ఈరోజు అనాలి. ఎందుకు? ప్రార్థన. మరుసటి రోజు వాళ్ళ నాన్న ఫోన్ చేసి, రేపు పొద్దున మా ఇంట్లో పెళ్ళింది, మీ బామర్ది పెళ్ళింది, నువ్వు అమ్మాయి ఇద్దరు రమ్మంటే, మామా నాకొద్దు మీ కూతురికే చెప్పుకొని తట్టున్నా నువ్వు. ఏందమ్మా రావంటే, నేను రాను. ఎందుకు రావంటే ప్రార్థన పోవాలి. ప్రార్థన ఎక్కువ, నేను ఎక్కువ అంటే ప్రార్థనే ఎక్కువ. అయితే రేపు నుంచి నా ఇంటికి రావద్దు. నేను ఎప్పుడు వస్తా? నేను రాను. మామూలు అనుకున్నావా? మామూలు అనుకున్నావా? ఇక అర్థం కాల దేవుడిలోకి మారటం అంటే. అంతగా తెగించాడు కాబట్టే పౌలును రాత్రి మీకు చెప్పినట్టు రాళ్లతో కొట్టినా మళ్ళా లేచిపోయి వార్త చేశాడు. ఈరోజు మీకు తెలుసో తెలియదు, యుద్ధాలు ఎలా జరుగుతాయంటే పైకి కనపడే కదా, యుద్ధం లోపల కనపడుతుంటాయి. మనందరం ఏం చేద్దాం తెలుసా? కుటుంబాన్ని వదులుకుంటాం, ఇంట్లో వాళ్ళకి వదులుకుంటాం, అన్ని వదిలేస్తాం. అంటే వదిలే పూర్తిగా దేవుడి కంటే ఎక్కువ ప్రేమించాం. కానీ కొంతమందికి ఏమన్నదంటే ఏం వదులుకొని డబ్బు కాడికి వచ్చాక మళ్ళీ అదే దాడు. బతకడానికి కావాలి కదా, ఎంత దేవుడు. వీళ్ళందరిని వదులుకొని ఉపయోగం ఏముంది? కొంతమంది అన్నట్టుగా నా చెయ్యి బతికింది, కాలు బతికింది, తల బతికింది, కానీ మండం బతకలేదు అన్నట్టుంది. అదేమన్నా పక్షవాతం వచ్చినట్ట? నేను అన్నిటిలో బలంగా ఉన్నాను కదా అన్నయ్య, నేను అన్నిటిలో బలంగా ఉన్నాను కానీ పాస్టర్ గారు అలా ఒక్కటే అంటే ఒక్కటంటే సజీవుడైన వాడు అక్కడ కనపడకూడదు, సజీవుడైన నీవు అక్కడ కనపడకూడదు, సజీవుడు అయిన మీరు అక్కడ కనపడకూడదు. మీరు అక్కడ కనపడుతున్నారంటే మీరు సజీవులు కాదు, మృతులే. అందుకేమన్నాడు తెలుసా? మృతుల పునరుత్థానం లేనట్టే కదా. ఉన్నదే నువ్వు జీవితం ఎట్లా కుదురుద్ది? ఉన్నదా నువ్వు జీవితం కుదురుద్దా? ఎందుకు కుదరదు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తీయండి. మన ముందు ఆ ప్రాంతంలోనే కాబట్టి తీయండి. 54 నుంచి త్వరగా చదవండి. 54 ఫస్ట్ నుంచి చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను. ఆమేన్. ఈ క్షయమైనది ఏంటిది? ఇది ఉంటుందమ్మా? ఉంటుందా చెప్పండి? నిజంగా చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. ఇదంతా ఈరోజు భర్త భార్యనైనా, భార్య భర్తనైనా, పిల్లల తల్లిదండ్రులైనా, తల్లిదండ్రుల పిల్లలనైనా ఏ దాన్ని ప్రేమిస్తారు తెలుసా? పైన శరీరాన్నే. 18, 19, 20, 25, 35, 30, 35, 40 దాకా వచ్చిన దాకా నీకోసం ఏదైనా వదిలేస్తా. 45 వస్తే మా అక్క మీద ముడతలు ఉన్నట్టుంది, ఏంది మధ్య చూడబుద్ధి కావట్లేదే, శరీరం కోసమా? భార్యలు కూడా నచ్చరు కొంతమందికి. ఎందుకంటే ఏంది మధ్య ఏంది బాగా నల్లగా అయిపోయాను, మరి ఎర్రగా ఉన్నట్టుగా నల్లగానే రబ్బర్ బొమ్మలు తయారు చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో. అట్లే ఉంటుంది, మారిపోదుగా. పిల్లలు అంటారు, ఏందిరా ఈ మధ్య నువ్వు సన్నగా అయిపోను, లావుగా అట్నే తయారు చేసి పెట్టుకోడు ఒక బొమ్మను. దీని మీదే అందరి ప్రేమ. అది యేసు ప్రేమ. ఇక్కడ మనకు క్లారిటీ, బైబిల్ క్లారిటీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కడు ఎంతటి వాడైనా దీని మీదే ప్రేమ, లోపల ఉన్న దాని మీద ప్రేమ లేదు. అందుకని చాలాసార్లు చెప్తున్నాను, ఎవడు ఎంత పనికి మాలిన పనులు చేసినా అసలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరం 4 రోజులకు నశించిపోద్ది అంతే. మీరు అనుకుంటారు చివరికి కుక్కకైనా భూవేస్తారు కానీ నీకు నాకు భూవేరు. అలాంటి పరిస్థితులు ఉంటే ఇంట్లో కూడా రానిరు, జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు విచ్చలవిడిగా తిరిగేస్తున్నావు ఎన్ని రోజులు? ఒంట్లో రసం ఉన్నంత వరకే. రసం పోతే పిప్పిని తీసి కాలి కింద తీసి తొక్కేస్తారు. చాలా మందికి అర్థం కాదు ఈ రోజు వరకు కూడా. నిజంగా అనుకుంటున్నారు నాకేమిలే. ఏముంది అక్క మనకు? గట్టిగా ఒక చిన్న మలేరియా దోమ కొడితే 10 రోజులు 20 రోజులు మంచం నుంచి లేలేము. మన జీవితాలు అట్లాంటి ఇంతదే. అంతది కంటి కారణాన్ని కరోనా వస్తే మన జీవితాలన్నీ తీసుకెళ్ళేసి ఎక్కడో ఒక బెడ్ మీద కూర్చేస్తారు.
అన్ని భద్రంగా ఉండి లెక్క లేకుండా తిరిగినంత వరకే. ఎక్కడైనా ఏ పార్ట్ అయినా చెడిపోతే నువ్వు పనికిరావు. పనికొస్తావమ్మా? భర్తకు కిడ్నీ లేదని భార్య వదిలేస్తుందా? శరీరం లోకం కోసం చూసుకుంటున్నారు కానీ ఆధ్యాత్మికంగా లోపల నిజమైన ప్రేమలు చచ్చిపోయినాయి. ఎన్ని రోజులు భరించాలి నిన్ను? ఎన్ని రోజులు భరించాలా? నిజమైన ప్రేమ శరీరాన్ని చూడదు, అది గుర్తుపెట్టుకోండి. నిజమైన ప్రేమ శరీరాన్ని చూడదు. దేవుడు జత కలిపిన బంధము. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను కూడా ప్రేమిస్తున్నానని చెప్పాలంతే. చెప్పడం కుదురుద్దా? ఇంటికి వస్తే సంతోషం లేదు. దేనికంటమ్మా? దేనికి చెప్పండి? పొద్దుగూకులు పనిచేసి వచ్చి ఇంటికి రాగానే ఎలాగున ఒక బాధ. దేనికంట? మాట్లాడేది గెట్టాడిది 2 పాయింట్లకు అవన్నీ తర్వాత సంగతులు. ఇంటికి రాగానే మంచం మీద నన్ను చూస్తే నాకు మనసు రావటం, అందుకే మందు షాపు పోయి మందు తాగొస్తున్నాను. రేపు పనికి మాలో నీకు అర్థం కాలేదా? శరీరాన్ని ప్రేమించేది మనసును కదా. మంచం మీద ఎందుకు పడిపోయిండు? దేనికి రోగం వచ్చింది? రోగం ఏమైనా చెప్పొచ్చి పడింది, నా కాడికి రావద్దని అందరు చదువుతారు కదా. అక్క, అయ్యా నువ్వు నా దగ్గరికి వస్తే రోగమా? నా భర్త నన్ను ప్రేమించదు, నా భార్య నన్ను ప్రేమించడు, నా దగ్గరికి రావద్దు దయచేసి, నా పిల్లలు కూడా నా దగ్గరికి రాదని బతిమలాడతారుగా. చెప్పి రాదు, నన్ను చూడటానికి వచ్చిపోతుంటుంది అంతే. ఇప్పుడు ఈరోజు ఏం చూడండి, అన్నీ బాగున్నట్టే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడికి? ఫంక్షన్లకి, పబ్బులకి, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, ఏడికి పెడతాడు క్యాంపస్ పని చేసుకుపోతాడు. ఏమి లేకపోతే నేను కూడా వస్తానంటే నువ్వు రాకపోతే ఏమమ్మా ఇంకా తర్వాత నువ్వు అనుకోక, నేను అనకూడదులే. నీకు దేవుడు జత కలిపాడంటే కష్టమందైనను, నష్టమైందైనను, శ్రమ ఎందైనను, బాధ ఎందైనను, ఇరుకులందైనను, ఇబ్బందులైనను, చివరికి మరణమందైనను నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను విడిచిపెట్టద్దు. అది వాగ్దానం. దేవునిలో చనిపోయిన వాడికే దాన్ని గుర్తుంటుంది. చాలామంది అనుకుంటారు ఎందుకు ఇట్టటోళ్ళని వదిలేద్దాం. దేవుడికి భయపడేవాడు వదిలేయడు, లోకానికి భయపడేవాడు వదిలేస్తాడు. పోషించాలి. నేను పనికిమాలలో నా దేవుడు నన్ను వదిలేశాడా? నేను పాపంలో ఉన్నానని నా దేవుడు నన్ను వదిలేశాడా? నేను ఆత్మను సంపాదించుకున్న ఒక సన్యాసి అంటే ఒక గొడ్రాడుగా ఉన్నానని నా దేవుడు నన్ను వదిలేశాడా? వదిలేయడు నా దేవుడు. ఎందుకు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించాలంటే లోకం వైపు చూడొద్దు. లోకం పనికి మాలిందాం, ఇంకా అదే లోకం అంటే. అందుకన్నాడు, నీవు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల పైనున్న దాన్నే వెతకండి. పైన ఏముందంట? పైన పరిశుద్ధమైన పట్టణం అన్నది. అక్కడ ఏమన్నదంట? అక్కడ స్త్రీ అని పురుషుడని ఉండదు, భార్య అని భర్త అని ఉండదు. అందరూ దేవుని దూతల వలె సంతోషంతో ఆనందభరితులై సహోదరి సహోదరులుగా ఉండే పద్ధతి అది. ఇప్పుడు అది కావాలా? ఇది కావాలంటే ఈ జీవిత కాలం మటుకే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను. 4 రోజులు, 10 రోజులు, 2 నెలలు, 3 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చా. అబ్బా ఏం దీనికి వచ్చి నాకు కలిసి రాలేదు, అందుకే వేరే దిక్కుపోతున్నా. అంటే కలిసి రావాలి. ఏం కలిసి రావాలి? బైబిల్ పట్టుకాగానే బంగారం పుండి దొరకాలి. బైబిల్ పట్టుకాగానే నీ చేలు 80 ఎకరాల కొద్దిగా 8 కోట్ల కావాలి నీకు. అమ్మయ్య ఇది పోతుంటే బాగైంది. బై మిస్టేకులు ఏదైనా మళ్ళీ నష్టం జరిగి తెలిపోతాం గడికి. అది దేవుడు అన్నది. ఈ జీవితకాలం పట్టుకొచ్చారు కాబట్టి అందరికంటే ఇది అట్టేటోళ్ళు దౌర్భాగ్యులు. అందుకే మీరు అంటారు చాలా మంది, ఏందయ్యా మంచిగా ఉండాలి కదంటే, ఏ నాటికి ఏది కావాలో నేను మీకు ఇస్తా కదా, మీకు వాగ్దానాలు ఉన్నాయి కదా. సింహపు పిల్లలైన ఆకలితో అలమటిస్తాయి కానీ నన్ను నమ్మిన వారికి ఏ ఆకలి లేకుండా నేను చూసుకుంటాను అన్నాడుగా. మరి ఆయన విడిచిపెట్టి మనం తిరుగుతున్నామంటే అర్థమైంది, మృతులలో ఉన్నాము. అందుకన్నాడు, క్షయమైనది అక్షయతను ధరించుకుంటున్నది. ఈ క్షయమైన దేన్ని ధరించుకోవాలి? అక్షయతను. చాలాసార్లు అప్పుడప్పుడు నేను, ఇప్పుడైతే దేవుడి దయ వల్ల దేవుడు కొంచెం మనకు కృపను బట్టి ఈ వాహనం ఎన్ని వచ్చినాయి కాబట్టి మీరు ఒక 4-5 వస్తున్నారు అప్పుడప్పుడు ప్రార్థనలకు రోజుకు మనతో. ఇంతకుముందు అయితే ఒక్కనే బండి మీద పోతుంటాను, 1 గంట పోతుంటాను, 2 గంటలకు పోతుంటాను, 3 గంటలకు పోతుంటాను. ఎప్పుడంటే అప్పుడు వస్తుంటాను. చాలా మంది అంటారు ఇప్పుడంటే ఇప్పుడు రావద్దేమో, నవ్వుతేమో. అయితే కానీ
అవ్వాలంటే ఏం కావాలి? అది అది వాళ్ళకి తెలియక ఏ ఎయిర్కార్డు పెడితే ఆ ఎయిర్కార్డు రావద్దు. ఏ ఎయిర్కార్డు అంటే ఆ ఎయిర్కార్డు అది దానికి టైం కావాలా? ఆకలి అవ్వలేరు. ఇప్పుడు టైం చూసి తింటారు. నైట్ జాము 2 గంటలకు ఆకలి అయింది. టైం అయినా పొద్దున్నే తిందాంలే కడుపులో నొప్పి వచ్చి కాలిపోతారు. ఎయిర్కార్డు పెడితే అక్కడ తింటావా? ఆకలి అయినప్పుడు ఏం చేస్తాం? ఎవరికైనా బాగలేదు అన్నప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడ పడితే ఎక్కడ రేపు పొద్దుడు దాకుండా అప్పుడు వస్తానంటే అడుగుతుంది. కడుపులో నొప్పి వచ్చి పొడిలాడుతుంటే భర్త కాడికి పోయి అయ్యా నా కడుపులో నొప్పి వస్తుంది హాస్పిటల్కి పోమంటే పొద్దుడు దాకుండా అమ్మంటే అర్థట్టుకుంటుంది పాపం. బాధ కదా. దేవుని సువార్త విషయంలో రాత్రనక పగులనక ఎండనక వాననక నా అనే వాళ్ళతో సంబంధం లేకుండా దేవుడి కోసం బతికితే అందరికంటే ముఖ్యం దేవుడు అయిపోతాడు. ఏది ప్రేమించకూడదు, దేనికోసం తపన చెందకూడదు. అందుకే నేను చాలాసార్లు అనుకుంటాను, దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు అనుకుంటాను. లోకం మీద ప్రేమ లేకుండా చెప్పేస్తున్నాడండి. దేని మీద ప్రేమ ఉండకూడదు. దేని మీద ప్రేమ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట ఆగిపోతావు. మరి దేని మీద ప్రేమ ఉండాలంటే దేవుని మీద ప్రేమ ఉంటే అందరినీ ప్రేమిస్తా. దేవుని ప్రేమించినోడు అందరినీ ప్రేమిస్తాడు. నా కుటుంబమైనా, నా పక్కన కుటుంబమైనా, నా ఇరుగు పొరుగు వాళ్ళైనా నా వాళ్ళలాగే చూసుకుంటాను. అదే దేవుని ప్రేమించడం అంటే. అప్పుడు మనం ఏమంటాం? వీళ్ళ కోసం నేను ఎందుకు ఖర్చులు పెట్టాలి, వాళ్ళకి నేను ఎందుకు ఇవన్నీ చేసేయాలి, ఎవరో దిక్కు మొక్కులో నెలకు నేను ఎందుకు భోజనం పెట్టాలి. అదే కదా మన నాన్న మీకు చెప్పింది. ఏందంటాము? ఫంక్షన్ అంటే ఏదన్నా పోవాలంటే చదివింపులు పెట్టాలంటే అన్నీ అంతే ఒకటే కదా. మనం ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ మనకు వస్తారనే పెడతాం. ఎవరన్నా అనాథలు వచ్చాను అప్పుడు దాకా బయట అవునండి, వీళ్ళందరూ అయిపోయినా మిగిలితే పిలుస్తాం అంతే కదా. కానీ అది అనుకోకుండా చెప్పండి, ఏమన్నా అనుకోవద్దు. నిజంగా అంతేనా కదా చెప్పండి. భోజనం జరుగుతుంది, విందు జరుగుతుంది కదా. ఎవరైనా పాపం కాగితాలు ఏరుకుండా ఒకరు వస్తుంటారు కదా. వచ్చి రాగానే ఎంతమంది వస్తారు? ఒక 10 మంది వస్తారు. 100 మంది ఏం రారుగా. టౌన్లలో బోన్లలో అయితే ఒక 100 మంది 200 మంది వస్తారు అనుకున్నాను. మన పల్లెటూరులో ఒక 10 మంది 17 మంది వస్తారు అంతే కదా. రాగానే అక్క కొద్ది కూర మొట్టమొదటి మిమ్మల్ని కూర్చోబెట్టాడా? పెళ్ళండి తర్వాత రండి. తర్వాత ఎప్పుడు తిన్నాకనా అంతా అయిపోయి బెంచీలు తుడిచేసి అన్ని అయిపోయింది. అక్కడ కూర్చొని చూస్తుంటారు పిలుతురేమో మొత్తం కడిగేసి అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అక్కడ ఇప్పుడు దాకేం చేస్తారు? ముందే రావచ్చుగా. వద్దాం అనుకున్నాను అక్క, అంతమందిలో వస్తేమన్నా అంటారేమో. నేను అట్టన్నానా? ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే ఈసారి ఎప్పుడన్నా ఉంటే అంటే మళ్ళీ నీవు పంతి పెట్టేదా వాళ్ళు రెడీ చేస్తారా? అప్పుడు నేను పక్కన ఊరుకుంటే పోకూడదని బుద్ధి కాదంట. అబ్బా అంత పద్ధతి కలిగిన జీవితం అనేది. పక్కన కూర్చుంటే పోదని బుద్ధి కాదంట వాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే మనం అంత క్యారెక్టర్ అన్నమాట. మంది శరీరాన్ని బట్టి ఓకేలే నీకు అసహ్యం వచ్చులే, జీవితాన్ని బట్టి చూస్తే అంతకంటే ఘోరం. కురుపులతో ఉన్న లాజరు అక్కడ ఆ యొక్క సీమంతా కూడా పోతుంటే కుక్కొచ్చి నాగుతుంటే ధనవంతుడికి అన్నం తినబుద్ధి కాక తడిపోయమన్నాడంట. వాడు చూస్తుంటే తినబుద్ధి కాదా? అంత మంచి పద్ధతి అనేది. నీకు శరీరానికి అన్నీ ఉన్నాయి కాబట్టి శుభ్రం చేసుకున్నా, ఏమీ లేదు కాబట్టి శుభ్రం లేదు అంతే. అంతా రెడీ చేస్తే నిన్ను మించిన రాని అందగాళ్ళు. అప్పుడప్పుడు చూస్తారు కదా పాపం వాళ్ళకి వెనక ముందు ఏం చేసేవాళ్ళు లేక అంటారు. అంత బాగా శుభ్రంగా రెడీ చేస్తే వాళ్ళ కింద తిట్టాడు కూడా పనికిరాడు చాలా మంది. అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు తెలుసా. కానీ వాళ్ళ అమ్మలు పట్టించుకాక శివుడి ముక్కులు ఆ జుట్టు అట్టిరపోయి అట్ట ఉంటారు. కానీ బాగా శుభ్రం చేసి మంచిగా చేసి మీలాగా దరిద్రమైన పెంట గొంట అదంతా పూర్తి వాళ్ళుగా బాగుంటారు కదమ్మా. అంతే కదా. చూడండి పాపం ఎంత అయ్యి పాపం ఒక్కొక్కరికి ఉండేది. దాన్ని ఇంత పొడుగు చేయాలని వాళ్ళ తాపన. దేవుడు కొంతమంది కొద్దన్న కూడా ఇంత పొడుగు ఎత్తారు జుట్టు. వాళ్ళని చూసి మనకు కొట్టు ఏం పోతున్నారు, ఇంత పొడుగు వచ్చింది, ఇదంతా పోయమంటారు. పూసి కూడా ఎండిపోతారు. ఏమంటావు మొత్తం పోతాయి కదక్క. వేపాకు, మగిసి బొగ్గు, మందారాకు, ఇయ్యాకు, తుడిసాకు, అల్లా చెంకులు, ఈ జంకులు అవి ఇది మొత్తం కలిపించి ఒక రసం చేసి దాంట్లో పూస్తే అది అర్థం నుంచే అమ్మ ఇది పూసుకుంటే బాగా వచ్చింది. ఏం చేసుకున్నావు? ఎక్కువ పెరిగి. ఇప్పుడు చెప్పండి ఏం చేసుకుంటుంది అది ఎక్కువ పెరిగి. ఏమి దగ్గర వేసుకుని ఫ్లూర్ వేసుకొని పనికి వస్తాయి. నిజం. ఒక ప్రాంతంలో ఒక స్త్రీ అంట ఎవరో ఏమన్నారని మంచం కోడికంట ఈ జుట్టు గట్టిగా లాక్కొని వేసుకొని చచ్చిపోయిందంట. ఏందనుకున్నారు? మీకు అర్థం కాలేదు. అహిదాలు అవన్నీ లోకము
శాశ్వతము కానీ దేవుడు ఇస్తే అది ఉంచుకోవాలంతే. నీ సొంత ప్రయత్నాలతో చేసినవు అనుకో, ఆ టైం కోసం ఏం చేయాలి? ఆడబెట్టి దీన్ని రుద్ది, దీన్ని చేసి, దీన్ని చేసి, ఇది జుట్లేసి, ఇది ముడిలేసి, దీనికి లిప్టిక్లు పెట్టి, దీనికి గోరంగు పెట్టి, దీనికి గోరెంటాకు పెట్టి అన్ని చేసేలోపు బైబిల్ చేద్దామంటే గోరెంటాకు బైబిల్ కొంచెం 4 రోజులు చదవరు బైబిల్. అవును కదక్క. ఏ రోజన్నా కంటంట నాకు టైం ఆడుంది పొద్దుగూకులు బైబిల్ చదవటానికి అంటారు. అన్ని చేయటానికి టైం లేదు. లేదా టైం అన్నిటికీ. పండు వండుకోవడానికి టైం ఉంది, ఇంకా స్నాక్స్ చేసుకోవడానికి టైం ఉంది, డ్రింక్స్ తాగడానికి టైం ఉంది, ఇల్లు అడుక్కోవడానికి టైం ఉంది, బట్టలు ఉతుక్కోవడానికి టైం ఉంది, ఇంకా చెబుతుంటే అన్నిటికీ టైం ఉంది, ఒక బైబిల్కి తప్ప. ఆ పాట నేను రోజుకు 4-5 సార్లు అనుకుంటాను. అన్నిటికీ టైం ఉంది, ప్రార్థనకు తప్ప. నేను ఎన్నిసార్లు అనుకుంటాను నాకు తెలుసు. నిజం. అందుకని మీరు ఇంకా సమాధులలోనే ఉన్నారు. యేసు దేవుని మహిమ మీ మీద ప్రకాశిస్తే లేయండి పైకి. లేట కుదురుద్దా? ఒకవేళ లేయాలన్నా ఏమని పెద్దమ్మా ఏమంటారు తెలుసా? లేయాలన్నా కూడా ఇంపార్టెంట్ ఫోన్ ఈరోజే వచ్చింది నీకు కదా, ఇదే కదమ్మా ఇంపార్టెంట్ ఫోన్ అంటే. మిమ్మల్ని ఊరికి నేను ఏమన్నట్లేదు, దయచేసి మీరు ఏమన్నా ఫీల్ కావద్దు. నేను చెప్తున్నాను, ఇంపార్టెంట్ ఫోన్ ఈరోజు వచ్చింది. ఎందుకంటే నువ్వు ఈరోజు రాకపోతే నీ విలువ పోతుంది. ఇటు పక్కేమో 66 గ్రంథాల బైబిల్, ఇటు పక్కేమో నెలకి 1500 వచ్చే జీతం. ఏది పోద్దమ్మా? 1500 పోద్దా? అందుకని 1500, నెలకు 1500, నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నా కూడా వదిలిపెట్టి వచ్చారంటే దీని మీద ప్రేమ ఉన్నదన్న. కానీ ఈరోజు నిజంగా చాలా మంది అంటారు, నెలకు 5-6 వేలు రావు. నేను అంటారు, నేను జాబులు చేస్తున్నా, ప్రార్థన చేయడానికి టైం లేదు. మరి పిచ్చాడా నీ జాబ్ అంతా, నీ లేవలేదు. అందుకే దేవుడు అన్నాడు, అన్నీ ఉండదంట, అనికి మరి ఉండదంట, ఏమీ లేదంట, ఎగిరి పడుతుందంట. ఎంత ఎత్తేసాలు అంతా తిరుగుతుంటారు. నాకు జాబు ఏం జాబ్? నీ జాబ్ ఆఫ్టర్ నేను మాత్రమే చెప్పగలను. మీరు ఎవరు చెప్తారు లేదు. నేను ఎందుకు చెప్పగలనంటే నా ఖాళీ గోటుతో సమానం మా జాబు నా దృష్టిలో. అంతే మరి. అంటే ఈ రోజుకు పోయితే ఇప్పటి వరకు వచ్చి 2,50,000 వచ్చాను. ఆఫ్టర్ నా దేవుడి ముందు పెద్ద లెక్కేం కాదు. ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను, జీవితం ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు చచ్చిపోయినా పరలోకం పోతాను. అందుకని ఊరికేం చెప్తాను, ఎవరన్నా అంటారు నీకు డబ్బులు తెలిస్తే వదిలేసి వచ్చా. నాకు చెప్పగలరు మీరు. నేను వదిలేకపోతే అప్పుడు చెప్తారు మీరు. ఇప్పుడు నేను ఊరి కూడా మన ప్రాంతంలో ఎవరైనా ఎందుకు చెప్పలేరంటే నేను వదిలేసి వచ్చాను. అప్పుడప్పుడు అంటారు పైన జీతం వస్తుందా, నేను బయటకు పోతే నాకు నెలకు వచ్చేస్తా, ఈడిచ్చేదంతా 5,000 10,000, నేను ఎందుకు వాటి కిందకి పోతాను. అందుకే ఎవరేం మాట్లాడుకొని నెలకొని ఉన్నారంటే ఒక విషయంలో ఒకదాన్ని వదిలేసి వస్తే ఎవరు కూడా నిన్ను ఏమీ అంటారు. అందుకని చెప్తాను మురళికి కానీ వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, దేవుని కోసం రావాలంటే ముందు జాబులు సెటిల్ అయ్యి ఆ జాబ్ వదిలేసి అప్పుడు రండి. అప్పుడు మీరు సేవ చేశారు. అవి చేతికి దొరికితే ఆ దొరికిన వాటిని పక్కన నవ్వుతే దాన్ని జోలిపోరు తెలుసా. తూ అని ఊతే దాన్ని మళ్ళీ నాగుతురక్క డబ్బునంట పాడేసి వచ్చినట్టే పరిచర్యకు పడిపోతాను. ఈరోజు నేను నా జీవితంలో అంటే నేను ఒక ఎగ్జాంపుల్ అంటే గొప్పని కాదు, నీకు వదిలేసాను. ఇప్పుడు నీ జీవితంలో నీకు ముఖ్యమైన దాన్ని ఊసి బయటికి రా. చిన్న చిన్న నేను చెప్పేది పెద్ద చాలానే మీ దగ్గర. ఇప్పుడు మీరు అంటున్నారు వస్త్రాలు చీరలు మీ దృష్టిలో చిన్న పెద్ద చాలానే వదిలేస్తారా. ఎప్పుడు అను 2 నుంచి 2 అప్పుడప్పుడు చాలా మంది అంటారు. కొంతమంది మన ఒక పాస్టర్ బ్రదర్ ఫోన్ చేసింది, పాస్టర్ గారు మీరు ఎప్పుడు యూట్యూబ్లో అయ్యే చొక్కాలు కొత్త లేవన్నారు. నాకు లేవని చెప్పాను. ఎందుకంటే రోజు నా యూట్యూబ్ పోతుంది కదా, 3 రోజులకు ఒకసారి అదే ఉంటాయి కొత్త లేవంటే ఆడ నుంచి వస్తాయి ఎలాగన్నా. అయితే అందుకు అనుకుంటాను. అందుకే తెల్ల చేసుకుంటే ఊరు గుర్తుపెట్టరుగా, అన్నీ తెల్ల అనుకుంటారుగా. అందుకే చెప్తున్నాను చూడండి, దేవునిలోనికి వచ్చిన నీవు చచ్చిపోయిన వాడివి కాదు, సజీవుడివి. సజీవులను ఎక్కడ ఎత్తకూడదు. ఇప్పుడు నువ్వు మృతుల దగ్గర కనపడ్డావంటే నువ్వు సజీవుడివి కాదు. పునరుత్థానము యేసు ప్రభు తిరిగి లేచాడని నువ్వు నమ్మనంతే. నేను నమ్మానంటే నువ్వు ఎన్ని చేసి నాకు నేను చెప్తా, నువ్వు నమ్మనంతే. అంతే కదా, అవునా కదా, అవునా, ఓకేనా. నేను నమ్మానన్నారంటే దానికి లేదు గోపి, అంతేనా కదా. యాస్టేజ్ కొన్ని వదిలేయాలి, దేవుడి కోసం కొన్ని వదిలేయాలి, దేవుడి కోసం కొన్ని పక్కన పెట్టాలి. పెట్టగలమా?
అదేందో మీ ప్రార్థనకు వస్తున్న మీకే ఆదివారాలే తగులుతాయి తలకాని పనులు, అంతే కదా. ముఖ్యమైన పని మీకే ఈరోజు ఆదివారం ఉంటుంది, ఈ రోజే ఆకుకొట్టుడు ఉంటుంది, ఈ రోజే కంది కోసేది ఉంటుంది, ఈ రోజే పెళ్లి జరుగుద్ది, ఈ రోజే ఫంక్షన్ జరుగుద్ది. మరి అంటారు ఈరోజు నాకు లేకుండా టూర్ ఏం చేయరమ్మా, ఈరోజే నాకు జరిగేవన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మా అక్క వీళ్ళు అనుకుంటా వాళ్ళు ఆదివారం పెట్టుకోవాలన్నా నా దగ్గర పెట్టుకోవాలి, నేను బోర్డం చదువుతాను. వాళ్ళు ఏదన్నా ఫంక్షన్లు కానీ గృహప్రవేశం ఏం పెట్టుకునే కూడా నా వైపు వాళ్ళ ఆశతో జోరు తోరికి చేస్తాను. కావాలంటే ఉన్నారు వాళ్ళు వస్తారు కదా అడగండి, ఆశతో నా వైపు ఎప్పుడు జోరు, ఎందుకంటే నేను వాళ్ళకి ఏం చేసపోను. ఎందుకు వీళ్ళందరూ చాలా మంది అంటారు పిల్లలు తీసుకుపోతే వాళ్ళు అడిగినప్పుడు మన పరువు పోదా, నా పరువు పోతే పర్ల నేనైతే ఏం తీసుకురాను. నా దేవుడు నాకు సంబంధించిన వాళ్ళను అడుక్కుండే వాళ్ళగా ఉంచలా. మా మేనగోళ్ళైనా మా అక్కోళ్ళైనా మా అల్లులనైనా అడుక్కుండే వాళ్ళగా ఉంచలా, ఒకళ్ళకి పెట్టేటట్టు ఉంచాడు. ఇక నేను వాళ్ళకేమి ఇవ్వాలి, నా దగ్గర ఉన్నదంతా ఏమీ లోన్ వాళ్ళకి పెట్టాలి. ఇలా అనుకుంటారు పుట్టినరోజు వచ్చినప్పుడు గౌన్ తేవచ్చు కదా, బట్టలు తేవచ్చు కదా, ఉంగరం తేవచ్చు కదా, అది తేవచ్చు కదా. మీకు పెడితే ఒక మీ కాడ 4 ఉంటే ఇంకోటి వస్తే 5 వస్తుంది, అంతేనే కదా. అంతకుమించి ఏమైనా ఉంటాయమ్మా, అంతకుమించి ఏముండవు. కానీ అదే ఒక పూట అన్నం లేనివాడికి ఇస్తే వాడు 10 రోజులు బాగుపడతాడు. ఇప్పుడు అంటారు ఇలా అనుకుంటే లోకంలో పరువు పోదంటే హ్యాపీ, ఆల్రెడీ ఎప్పుడూ పోవాలని రెడీ అయిపోయింది. లోకం కోసం బతకలే మనం, రెడీ అయిపోను. మన మక్కలు ఇళ్ళలోకి పోతున్నప్పుడు మా అమ్మను అందరికీ బట్టలు కట్టాలయ్యారు, వాళ్ళు ఏమన్నా అడుక్కుంటారా. ఆయనకి 60,000 జీతము, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసిండు, ఆ అబ్బాయి కూడా బాగానే చదువుకున్నాడు. వాళ్ళకి ఇప్పుడు నేను బట్టలు కట్టకపోతే పప్పులు మునిగిపోతాను, కలిపి కట్టుకోండి పాపం, లేకపోతే దేశపోవడం మంచిదే. ఇప్పుడు లేవా ఉన్నాయా, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు ఎందుకోసము, పరపతి కోసం, పరువు కోసం, 10 మందిలో ఘనత కోసం ఇచ్చుంటాను అంతే. అది ఎవరికి లేని వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చినా దేవుని దృష్టిలో పడిపోతుంది. ఒకవేళ నన్ను గట్టిగా అడిగారు, నేను ఒకటే చెప్తాను, నేను ఉద్యోగం చేయట్లేదు అంటాను. మరి నువ్వు బతుకుతున్నావు కదంటే నన్ను నా సంఘం పోషిస్తుంది, నా కాడ డబ్బులు ఆడున్నాయి, నా అకౌంట్లో ఎప్పుడు డబ్బులు ఉండమని చదువుతాను. మరి అలాగ నువ్వు ఎలా బతుకుతున్నావు, సంఘమే నా దేవుడు పోషిస్తున్నాడు. ఏ రోజైనా ఎప్పుడైనా ఒకరి దగ్గర పోయి ఎట్లా అడుక్కుండి ఎప్పుడు చేస్తున్నాడికి మన దేవుడు మనం తీసుకురాడు. చికెన్ బిర్యానీ తినాల్సిన పని, రోజు పచ్చడి మెతుకులు తిన్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకన్నా ఇదంతా అంటే భూమి మీద మనము చచ్చిపోయాం, అది చెప్పడానికి ఇదంతా చెప్పింది. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు, కానీ తర్వాత ఫీల్ అయిపోతారు, అందుకే నా గురించే చెప్పుకుంటాను. భూమి మీద నేను ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక మామగా నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను సజీవుల లోకంలో ఉన్నాను. మీ అందరికి ఎలాగ పాస్టర్నో వాళ్ళకు కూడా అంతే పాస్టర్ని. అలా అయితే ఉంటారు, లేకపోతే ఏం చేయగలం, మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎప్పుడైతే 2016-17 సంవత్సరంలో నిర్ణయం తీసుకొని దేవుని కోసం బయటకు వచ్చాము, అప్పుడే చెప్పేసి పెళ్లి చేసుకునే ముందు కూడా అమ్మాయి కూడా చెప్పాను, నేను ఉద్యోగం చేస్తానని నన్ను చేసుకుంటే మటుకు నువ్వు బొక్క బారిలో పడినట్టే, నేనైతే సేవ చేస్తాను, బుద్ధి పడితే చేసుకో లేకపోతే లేదు. తర్వాత నన్ను గొంతు కోసేమందు ఎవరైనా ఉంటాయి కదమ్మా, నేను ఏదో కారులో తిరుగుతాను, హై లెవెల్లో ఉంటాను, మంచిగా ఉంటాను, అత్తాల మీద కోకుంటాను అనుకున్నా, నువ్వే తిట్ట చేసేవాడిని గొంతు కోసేవాడిని అనుకోరు. అమ్మో మామూలు వాళ్ళు అనుకోర్రా, ఎవరైనా ఒకటే. కానీ దేవుని కోసం ఉంటారు, నాతోనే దేవుని నుండి పని అవుతారు, లేకపోతే లేదు. నిజంగా ఈ రోజు వరకు మీ అందరికి చెప్తున్నాను, లోకంలో మనం అన్నిటిని వదిలేస్తే మనకు వచ్చేది కానంతలు కాదమ్మా అవమానాలు. మీరందరూ అనుకోవచ్చు, చాలామంది మీకేం లేయే ఊరు నిన్ను అడగరు అనుకోవచ్చు, 100లకు 1000 మంది అడుగుతారు, 100 మంది. నాకు బంధువులు కూడా చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు, చిన్నదానికి పెద్దలకి. మా నాన్న కార్యమైనప్పుడు అందరికీ ఎదురు తిరిగి మరీ చేసుకున్నాం, దేనికి, నాకు సంఘం ఉందని. ఆ రోజు మన కార్యక్రమం ప్రకారం, పద్ధతి మన ప్రకారమే. అందరూ అన్నాడు కనీసము దాసుని పిలిపించి మా ఇళ్ళ కాడికి రండి, నీళ్ళ కాడికి వద్దు, నేను పిలిపించేది పది, నేను ఉన్నట్టే కదా, అసలు రాడు నా ఇంటి కాడికి అని చెప్పి. మీ కాడికి కూడా బుద్ధి పుడుతున్నాను, లేకపోతే మీరు కాడికి వచ్చి ఆ రోజు మోసినట్టు మీరు వచ్చి ప్రార్థన చేసుకొని పొమ్మని. తర్వాత ఏం చేయాలో అర్థంగా వచ్చి ప్రార్థన చేసుకుంటారు. గట్టిగా నువ్వు నిలబెడితే నిన్ను ఎవరు ఏమనలేరు. ఒగుడాకు లేకుంటే అప్పుడప్పుడు అట్టు ఇటు పోతుంటాం. మనం జరిగిన సిచ్యువేషన్లో కూడా చాలా మంది అన్నారు, మమ్మల్ని పిలవచ్చుగా, మేము రాకుండా సపోర్ట్ కన్నారు. నాకు దేవుడు సపోర్ట్ ఉంటుంది, వీళ్ళందరూ ఎందుకు? ఫస్ట్ దేవుడు, తర్వాత సంఘం. మీరు కాదన్నప్పుడు ఇంకొకరు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు వెంకటేశ్వరు నేను మేమే కదా ఉంది, ఎవరైనా ఉంటారు అంతే కదా వెంకటేశ్వరు, నేను అంతా రమ్మని అంతే. దేవుడి బిడ్డలు మనము. నేను మళ్ళకే ఫోన్ చేస్తాను, సీనుకు వచ్చి నేను వచ్చాను, వద్దులే నువ్వు ప్రార్థన పడవచ్చు.
దేవుడి పనిలో దేవుని కుటుంబమే మన కుటుంబం. మీరు అలానే బతకండి. మీకు దేవుడు ఏదైనా పొదువు చేస్తే అప్పుడు అడగండి. ఇప్పుడు ఈస్టర్ పండుగలు మనకు నేర్పించేది ఏంటంటే, మనము లోకంలో చచ్చిపోయాం, దేవునిలో ప్రభువే కాదు పునరుత్థానుడు, మనం కూడా ఒక బాప్తిసం ద్వారా పునరుత్థానుడు అయ్యాం. ఈరోజు మీరు పునరుత్థానుడు అయినట్టుగా బతకండి. అలా బతకడం కష్టం కదనంటే, కష్టమైతే పరలోకం కూడా కష్టమే. నేనేం చేయలేదు దానికి, ఊరు బాధ్యులు కంటే. ఒకవేళ రికమెండ్ ఏమైనా చేసే పని ఉంటే బాగుండే, రికమెండేషన్ కూడా జరగదు అక్కడ. ఎమ్మెల్యే రికమెండేషన్, పెద్ద పాస్టర్ రికమెండేషన్ కూడా జరగదు. ఎందుకంటే ఒక్కోసారి పెద్ద పాస్టర్ కూడా అవకాశం ఉండదాడ. ఏం చేద్దాం తెలియతే కదా, పెద్ద పాస్టర్ కూడా అవకాశం ఉండదు. అప్పుడప్పుడు పక్కన పిల్లలు తమాస కనుక మకాన్ని అని వస్తున్నాడు, లోపల తిట్టుకోవటం నాకైతే తెలియదు కదా. మకాన్ని ఉండదంటే కట్టుకొని వేస్తాను. ఎంత వాళ్ళు ఏమంటారు, ఏది నా పెద్దోడు ఆలోచించమంటే ఆలోచించి అనేంతగా మీరు నాకు అంత దూరపడుగా దగ్గర. మీ కొరకు ఏదన్నా మిమ్మల్ని మొఖాన్ని చెప్తుంటారు, ఇట్లా కాదక్క. మీరు చాలామంది ఒకళ్ళు ఫీల్ అయిపోయి వచ్చింది ఎట్లా అంటున్నారు, మీరు నాకు అంత దగ్గర అని ఆలోచన అంతే. కాబట్టి పునరుత్థానుడైన యేసు ప్రభు వారు సజీవులలో ఉన్నాడు. బాప్తిస్మం ద్వారా మరణములో నుంచి తిరిగి బ్రతికిన మనము సజీవులమే. ఆమేన్. సజీవులకు ఏదంటే భయం ఉండదు. ఆమేన్. మరణం అంటే భయమా? అందుకే మరణం మనం చూసి భయపడిపోతాం. ఓ మరణమా, నిన్ను నా కాళ్ళ కింద తొక్కేసా, సావత్తుందంటే నాకు అసలు భయం కూడా లేదని చెప్పండి. ఎవరన్నా అంటారు గోబెట్టకపోతే ఏమవుద్ది, చచ్చిపోతాం హ్యాపీగా. అంతకంటే ఏం కావాలని చెప్పండి. నాకు సావుంటే భయమే, నిన్నూరు భయపడతాడు. అందుకని నువ్వు దేనికి భయపడకుండా ఉండాలంటే పైన వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి కోసం బతకటం మానుకోండి. కానీ అలాగనే బతుకుతుంటే ఏదో ఒక రోజు అందరికంటే దౌర్భాగ్యులుగా నిలవబడతాం. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ కొరకు ప్రార్థన ఎక్కి భవితమిస్తాం. అందరూ కొరకు ప్రార్థన కొరకు సిద్ధపడిస్తాం.